నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానం సోదరి విలియం మ్యారన్ బెన్హామ్ గారు 1955వ సంవత్సరంలో అమెరికా దేశంలోని ఇలినాయిస్ చికాగోలో ప్రసంగించిండేది. దాని ఇప్పుడు తెలుగు అనువాదంతో వినబోతున్నాం. వర్తమానం పేరు హౌ ద ఏంజల్ కేమ్ టు మీ అండ్ హిస్ కమిషన్. దేవదూత నన్ను ఎలా దర్శించినది మరియు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ. And the brethren are probably, I see several tape recorders down here, and they'll pick this up, of course. సహోదరులు క్రమముగా ఉండుట, ఇక్కడ అనేకమైన టేప్ రికార్డులు క్రింద పెట్టబడి ఉంటా నేను చూస్తున్నాను. బహుశా దీనిని అవన్నీ స్వీకరిస్తవి. Anytime you want to know just what the Holy Spirit said to you, see the brethren here's got these tape recorders, and you run that right back through. You can get your case exactly. పరిశుద్ధాత్మ మీతో ఏమి చెప్పినది మీరు అది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సహోదరుల యొద్ద టేప్ రికార్డులు ఉండటం గమనిస్తున్నారు కదా. వారు వెనుకకు వాటిని మరలుస్తారు. ఖచ్చితంగా మీ సమస్యని మీరు పరిష్కరించవచ్చును. Watch and see if it don't happen just exactly the way it says. అది చెప్పబడిన రీతిగా జరిగినదో లేదో అది మీరు గమనించండి. చూశారా? When you hear it, breathe out, thus saith the Lord. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది మీరు తెలుసుకోగలరు. A certain thing, or this is this way, or just check it over and see if that's right or not. ఏదైనా విషయంలో ఇది ఈ విధంగా అని అనుకున్నట్లయితే అది సరైనదా కాదా అని దాన్ని సరిచేసి చూడండి. It's always that way. సరే, అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటున్నది. Now, for just a little background, ఇప్పుడు పూర్వపరాలను కొద్దిగా వివరణ చేద్దాము. and I'm just kind of happy tonight that there's just a few of us here. We're just home folks, aren't we? We're not, none of us strangers. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది మీరు తెలుసుకోగలరు. We don't, I can just use my Kentucky grammar and feel right at home now because we're... ఇంటి వద్ద ఉన్నట్లుగానే తలంచి నేను నా కింటికి వ్యాకరణాన్నే వాడుతాను. We're just, I ain't throwing off on Kentucky now. If there's anybody here from Kentucky. కెంటుకుని నేను ఎప్పుడూ త్రోసిపుచ్చను. కెంటుకు వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, Is there anybody here from Kentucky? Raise your hand. కెంటుకు నుండి వచ్చిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే చేయి చూయించండి. Say, I should feel right at home, shouldn't I? నేను ఇంటిలో ఉన్నట్లుగానే తలస్తున్నాను. అవును కదా? That's mighty fine. ఎంతో అమూల్యమైన విషయం. My mother used to run a boarding house. మా అమ్మ ఒక పూటకు రైలు నడుపుతూ ఉండేది. I went down there one day to find out. చూడాలని నేను ఒక రోజు అక్కడికి వెళ్ళాను. There's a great group of men boarded there, and there's a big long table set. ఒక పెద్ద బల్ల ఒకటి వేయబడి ఉంది. అనేక మంది అక్కడ భోంచేస్తున్నారు. I said, how many here from Kentucky stand up? నేను ఇలా అడిగాను, కెంటుకీకి సంబంధించిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారో నిలబడండి అని అన్నాను. Everybody stood up. అందరూ నిలబడ్డారు. I went up to church that night, my church, and I said, how many here from Kentucky? ఆ రాత్రి నా సంఘానికి వెళ్లి కెంటుకు నుండి వచ్చిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారు అని అడిగాను. Everybody stood up. అందరూ నిలబడ్డారు. I said, well, that's very good. భలే, మంచిది, చాలా బాగుంది అని నేను చెప్పాను. The missionaries has done a good job. So thankful for it. మిషనరీలు చాలా మంచి పని చేశారు. అందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. Now, in the book of Romans, the 11th chapter and the 28th verse. ఇప్పుడు రోమా పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. Listen closely now to the reading of the scripture. లేఖనము చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. As concerning the gospel, they are enemies for your sake. But as touching the election, they are beloved for the Father's sake. స్వార్థ విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. For the gifts and callings of God are without repentance. ఎలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. Shall we pray? ప్రార్థించుకుందాము. Lord, help us tonight now as we approach this reverently. ప్రభువా, మేము ఈ రాత్రి భయభక్తులతో దీన్ని సమీపిస్తున్నాము, సహాయము చేయండి. With all of our heart and sincerity. సంపూర్ణ హృదయముతో యథార్థతతో సమీపిస్తున్నాము. Only for your glory these things are said. కేవలము మీ మహిమ కొరకే ఈ విషయాలు చెప్పబడినవి. Help me, Lord. ప్రభువా, నాకు సహాయము చేయండి. And
but just in my mind, just the things that should be said and how much to say. ఎలా చెప్పాలో ఏమి చెప్పాలో అలాంటివి నా మనసులో కేంద్రీకరించండి. Stop me when it's your time. అది నీ సమయమైనప్పుడు ఆపివేయండి. I ask that every heart will receive these things for the benefit of the sick and needy in this audience. ఈ సభికులలో అవసరాలతో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, వారు ఉపయుక్తము కొరకై ప్రతి వారి హృదయము వీటిని స్వీకరించును కాక. For I asked it in Jesus Christ's name. Amen. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Now, I want to approach this subject just while we're small, and I'll try not to keep you too long. మన ఈ కొద్ది మందితోనే నేను ఈ పాఠ్యాంశాన్ని ఆరంభించాలనుకుంటున్నాను. ఇంకా మనను ఇక్కడ ఎక్కువ సమయము ఉంచకుండా ప్రయత్నిస్తాను. మిమ్మల్ని I'll lay my watch out here and try my best now to let you out in good time. నా గడియారాన్ని ఇక్కడ పెట్టుకుని మంచి సమయంలోనే మిమ్మల్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. So you can be back tomorrow night. అందుచేత రేపు రాత్రికి మరలా చేరుకోగలుగుతారు. మీరు Now be in prayer. ప్రార్థనలో ఉండండి. I don't think the boy even give out cards. I've never asked him whether he... మా అబ్బాయి కార్డులు కూడా ఇవ్వలేదనుకుంటాను. అలా చేయమని నేను చెప్పలేదు. And if they didn't or whether they did or did not, it doesn't matter. వారు అలా చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ పర్వాలేదు. We got cards in here anyhow if we have to call some. ఇక్కడ కార్డులు మా యొద్దనే ఉన్నవి. ఎలాగైనా కొందరిని పిలుస్తాం. So, if not, well, we'll just see what the Holy Spirit says. బహుశా అలా కాకపోయినట్లయితే పరిశుద్ధాత్మ ఏమి చెప్తారో దాని కొరకై మనం ఎందుకు ఎదురు చూడకూడదు? Now, if you'll listen close, now this may be in just a few of us here. It's a good time to say this because it deals with my own personal being. మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందైన మనకు ఇది శ్రేష్టమైన సమయం అని చెప్పవచ్చును. ఎందుకనగా ఇది నా యొక్క వ్యక్తిగతమైన స్థితిని గూర్చిన చర్చనీయాంశమై ఉన్నది. And that's the reason I read this scripture tonight. ఆ కారణము చేతనే నేను ఈ రాత్రి లేఖనాన్ని చదివాను. That you might see that gifts and callings are not anything that anyone can merit. అందుకు కారణం కృపావరములను పిలుపును వారి యోగ్యతను బట్టి అనుగ్రహించబడుట లేదని మీరు అది గ్రహించాలని ఈ లేఖనాన్ని చదివింటుని. Paul speaking here said the Jews in the line of the gospel పౌలు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు. సువార్త వెలుగులో యూదులు was blinded and away from God, that for our sake. మన నిమిత్తమై దేవుని నుండి గ్రుడ్డివారైపోయారు. But the verse just before that said all Israel will be saved. అయితే దానికి ముందున వచ్చిన ఏమని చెప్పబడుతుందనగా ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. All Israel will be saved according to the election. ఏర్పాటు ప్రకారముగా ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. God the Father has loved them and blinded them that we Gentiles might have a place. తండ్రి అయిన దేవుడు వారిని ప్రేమించి అన్యులమైన మనకు స్థానము సంప్రాప్తమగుడు కొరకై వారిని గుడ్డివారిగా చేశాడు. Now of repentance, that through Abraham his seeds could bless all the world according to his word. అదెట్లనగా అబ్రహాము ద్వారా అతని సంతానము ఆయన వాక్య ప్రకారముగా సర్వ ప్రపంచాన్ని ఆశీర్వదించును. See how the sovereignty of God is? దేవుని యొక్క సత్తాధికారం ఎంత గొప్పదో చూడండి. His word just got to be. ఆయన వాక్యమే తుది కలిగి ఉంటుంది. He just can't be nothing else. ఆయన మరొక్కడి కాలేడు. And now God has elected us. He's elected the Jew. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యూదులను ఏర్పాటు చేసుకున్నాడు. And all these things is God's foreknowledge. ఇవన్నీ కూడా దేవుని భవిష్యత్తు జ్ఞానమునందే ఉండి ఉన్నవి. When he spoke of them, what would be? He foreknew it. ఏమి కావాలని ఆయన పలికి ఉండెను, వాటిని ముందుగానే ఆయన ఎరిగి ఉండెను. Now God, in order to be God, దేవుడు ఆయన దేవుడు కొరకై at the beginning he had to know the end, or he wasn't the infant God. అంతమును గూర్చి ఆయన ఆరంభమునందే ఎరిగి ఉండెను కనుక ఆయన హద్దులు గల దేవుడు కాదు. God's not willing that any should perish. Certainly not. ఎవ్వరూ నశించుట దేవునికి ఇష్టము లేదు. నిజంగా ఇష్టము లేదు. He doesn't want anyone to perish. ఎవ్వరూ నశించుటకు ఆయన ఇష్టపడడు. But
at the beginning of the days, the world. అయితే ఆరంభమందు దినముల ఆరంభమప్పుడు God knew just exactly who would be saved and who would not be saved. ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షింపబడరో దేవునికి తప్పక తెలుసును. He didn't want the people to be lost. ప్రజలు నాశనము కావాలని ఆయన ఆశించడు. It's not His will that any should be lost. ఎవ్వరునూ నశించుటకు ఆయన ఇచ్చయించడు. But it's His will to save everybody. ప్రతి ఒక్కరిని రక్షించడం ఆయన చిత్తమే. But He knew from the beginning who would and who would not. అయితే ఆరంభము నుండి ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షింపబడరో ఆయనకు తెలుసు. That's the reason He could foresay. అది కలుగునుగాక ఇది కలుగునుగాక అని. This thing will happen, that thing will happen, or this will be that, this person will be that way. లేక ఇది ఇలాగుంటున్నది ఈ వ్యక్తి ఇలాగునని ఆయనకు తెలుసు. See, He could foreknow it because He's infinite. ఆయన అతీతుడైన వాడు కనుక ఆయన ముందుగానే ఎరిగి ఉండెను. If you know what it means, that's just, there's nothing that He don't know. వాటి అర్థం ఏంటో నీకు తెలిసి ఉంటే అది నిజమే అవుతుంది. ఆయనకు తెలియనిది ఏదీ లేదు. See, He knows, well, there's nothing from before time and after there's no more time. He still knows everything. గమనించు, ఆయనకు తెలియను. కాలానికి ముందున్నది ఏది లేదు, ఆ తర్వాత ఇంకొక కాలము లేదు. చూడండి, ఆయనకు సమస్తమును తెలుసును. Everything is in His mind. ప్రతి వస్తువు ఆయన మనస్సులో ఉన్నది. And then, as Paul said in Romans the 8th and 9th chapter, then why does he still find fault? కాబట్టి రోమా 8-9 అధ్యాయాల్లో పౌలు చెప్పిన రీతిగా ఆయనక నేరము మోపనేలా. So we see that. అందుచేత మనం ఇది చూద్దాం. But God, like preaching the gospel, someone said, Brother Branham, do you believe that? సువార్త ప్రకటించడం ఎలాగో అలాగే ఒకరు అడిగారు ఇలాగునా, సోదర బ్రహ్మ నీవది నమ్ముతున్నావా అని. I said, look, said you must be Calvinist. I said, I am Calvinist as long as Calvinist is in the Bible. చూడు అని నేను అన్నాను, నీవు కాల్వనిస్ట్ వాడవై ఉంటావు అని అన్నాడు అతడు. బైబిల్లో కాల్వనిస్ట్ అనేవాడు ఎంతకాలం ఉండునో నేనెంతకాలము కాల్వనిస్టునే. Now there's a limb on the tree that's Calvinism. చెట్టుకు ఒక శాఖ ఉన్నది, అది కాల్వనిస్ట్ యొక్క నమ్మకం. But there's more limbs on the tree too. అనేకమైన శాఖలు కూడా చెట్టుకుంటవి కూడా. A tree has more than one limb. ఒక చెట్టుకు ఒకటి కంటే ఎక్కువ శాఖలు ఉంటవి. If you just want to run it on out there into eternal security. నిత్యత్వను కూర్చిన భద్రత కోసము అతడు దాని కొరకై ప్రాకులాడుతున్నాడు. And after a while you go on off into universalism and you drop off out there somewhere. అటు తర్వాత జాగృతంలోనికి నీ వెళ్తావు, ఆ తర్వాత ఎక్కడో రాలిపోతావు. There's no end to it. దానికి అంతం అనేది లేదు. But when you get through with Calvinism, come back up and start on Arminianism. అయితే నీవు కాల్వినిజమును గూర్చి అలా వెళ్ళినట్లయితే వెనుకగా వచ్చి ఆర్మినిజమును గూర్చి ఆరంభించు. See? There's another limb on the tree and another limb on the tree. చూశారా, మరొక శాఖ ఆ చెట్టుపై ఉంటున్నది. Just keep on the whole thing together makes the tree. అలాగే ముందుకు వెళ్తుంటే ఆ మొత్తము కలిసి వృక్షమైపోతుంది. So I believe in Calvinism as long as it stays in the Scripture. అందుచేత కాల్వినిజం లేఖనంలో ఉన్నట్లయితే నేను అది నమ్ముతాను. And I believe that God knew before the foundation of the world, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఎరిగి ఉంటాడని నేను నమ్ముతున్నాను. chose His church in Christ, క్రీస్తునందు ఆయన సంఘాన్ని ఆయన ఏర్పరచుకుని and slayed Christ before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తును చంపి ఉన్నాడు. Scripture said so. లేఖనము అలాగనని చెప్తుంది. He was the Lamb of God slain from the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన దేవుని గొర్రెపిల్లగా చంపబడెను. See? And Jesus said that He knew us before the foundation of the world. చూడండి, యేసు ఇలా చెప్పాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నాడని యేసు చెప్పాడు. Paul said that he knew us and predestinated us unto the adoption of the children by Jesus Christ before the world was ever formed. పౌలు ఇలాగ చెప్తున్నాడు, ఆయన మనలను ఎరిగి సృష్టి నిర్మాణము కాక మునిపే యేసుక్రీస్తునందు మనలను దత్త పుత్రులుగా స్వీకరించెను అని. That's God. That's our Father. ఆయనే మన దేవుడు, ఆయనే మన తండ్రి. See? So don't worry. The wheels are turning just right. కాబట్టి
భీతి చెందిన అవసరం లేదు. చక్రాలు సరిగానే దొర్లిపోతున్నవి. Everything's coming just in time. The only thing is get in the turn. ప్రతిదీ కాలబద్ధంగా నడుస్తున్నది. అందుచేత అయితే ఒక విషయం ఏంటంటే మలుపులో చేరుకో. And that's the good part about it. Then you know how to work when you're getting in the turn. అది దానిని గుర్చిన మేలై ఉంటుంది. అప్పుడు నీవు మలుపులో ఏ విధంగా పనిచేయాలో తెలుసుకుంటావు. Now, notice now, the gifts and callings without repentance. ఇప్పుడు గమనించు, కృపావరములు పిలుపును పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. That's the only way that I could scripturally place my calling in the Lord. ప్రభునందు నా యొక్క పిలుపును లేఖన ప్రకారంగా అలా ఉంచుటకు అది ఒక్కడే నాకు మార్గమవుతుంది. And trusting that I'm with friends tonight who will surely understand this and not think it's personal. నేను ఈ రాత్రి నా స్నేహితులతో ఇక్కడ ఉంటున్నాను, నా స్వవిషయమని తలంచగా దీనిని తప్పక గ్రహము చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. But that you might have an understanding. అయితే మీరు ఒక గ్రాహ్యాన్ని కలిగి ఉండాలి. And know just what the Lord has said that He would do. మరియు ప్రభు ఏమి చేస్తానని చెప్పాడో అది గ్రహించాలి. And find something moving and then follow in it. కదలుతున్న ఒకదాన్ని కనుగొని అది వెంబడించాలి. Now, in the beginning, the first thing that I can ever remember is a vision. ఇప్పుడు ఆరంభమునందు ప్రప్రథ విషయం నేనెప్పుడూ దర్శనాన్ని జ్ఞాపకముంచుకుంటున్నాను. The first thing that I can recall to my mind is a vision. ప్రథమంగా నా మనస్సుకు నేను ప్రతిస్పందన చేసుకుంటాను, అది దర్శనం. That the Lord gave me. ప్రభు నాకు అనుగ్రహించిన దర్శనం. And that was many, many years ago. I was a little bitty boy. చాలా చాలా సంవత్సరాల కింద నేను ఒక చిన్న బాలుడుగా ఉన్నాను. And I had a rock in my hand. నా చేతిలో ఒక రాయి ఉంచుకున్నాను. Now, I beg your pardon. I can remember when I was wearing a long dress. క్షమించండి, నేను పొడుగాటి వస్త్రాలు ధరించుకున్నవి జ్ఞప్తి ఉన్నవి. I don't know whether any of you all old enough to remember when little boys used to wear long dresses. మరి మీలో ఎవరికైనా చిన్న బిడ్డలు పొడవాటి వస్త్రాలు ధరించుకుని ఉండట జ్ఞప్తి ఉందో లేదో? How many in here remembers when children wore? Yes. చిన్న బిడ్డలు అలాంటివి ధరించడం మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? అవును. Long dresses. Well, I can remember in my little old hut there where we lived. పొడవైన వస్త్రాలు నా యొక్క పాతకాలపు ఆ గుడిసెలో మేము నివాసం చేస్తున్నప్పుడు అది నాకు జ్ఞాపకం ఉన్నది. I was crawling on the floor. నేను నేల మీద ప్రాకుతూ ఉండేవాడను. And it was someone, I don't know who it was, come in. ఎవరో నాకు తెలియదు, అయితే లోపలికి వచ్చారు. And Mama had worked a little blue ribbon in my dress. నా దుస్తులకు అమ్మ నీలిరంగు రిబ్బన్ ఉంచినది. And I was just barely able to walk. నేను బాగా నడవగలుగుచుటిని. But I was crawling now and I stuck my finger in the snow on their feet. నేనప్పుడు దూగాడుతున్నప్పుడు మంచులో నా చెయ్యి ఇరుక్కునిపోయినది వారి ఆ పాదాల మధ్య. And was eating the snow off his foot, standing by the side of the fireplace, getting warm. చలిమంటే కాచుకొనుచున్న వారి పాదాల యొద్ద ఉన్నటువంటి మంచు తింటూ ఉంటిని. I remember my mother jerking me up for it. అది చేసినందుకు కొరకై మా అమ్మ నన్ను లాగివేసింది, అది నాకు జ్ఞప్తుంది. And then the next thing I remember, ఇంకొక విషయము నాకు జ్ఞాపకం ఉన్నది. must have been about 2 years later. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత I had a little rock. ఇంకొక రాయి నాకు తగిలింది. And that would make me about 3 years old, and my little brother then would just been about not quite 2 years old. అది నాకు 3 సంవత్సరాల వయస్సు, నా తమ్ముడికి 2 సంవత్సరాలు కూడా రాలేదు. And so we were out in the back of the yard. అందుచేత మేము వెనకాల పెరటిలో ఉండగా Where there was just an old chip yard. అక్కడ ఒక పాతకాలపు ముద్దుల కుప్ప ఉన్నది. Where they used to bring the wood up and chop the wood. How many remembers them days when you used to pull the wood up in the backyard and chop it? అక్కడికి వారు కర్రలు తెచ్చి అవి నరుకుతూ ఉండేవారు. చెట్ల ముద్దులు అక్కడికి తెచ్చి ఇక్కడ కోయిచూ ఉండేవారు. ఎంతమందికి అది జ్ఞప్తున్నది ఆ ముక్కలుగా చేయటము? But I wear a tie even tonight. I'm right at home. ఈ రాత్రుడు సహా నేను టై కట్టుకుని ఉన్నాను. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. Then when we out there in the old shipyard, there's a little branch that run down there, come from the spring. ఆ పాత ముద్దులున్న ఆ తోటలో ఊట కాలువలో నుండి ఒక చిన్న కొమ్మ కొట్టుకుని వస్తుంది.
Had an old gourd dipper up there at the spring where we dip our water and put it in the old bucket, old cedar bucket, and bring it down. అక్కడ ఆ ఊటకాల వద్ద ఒక పాతబడిన కాయ చెప్పబడి ఉన్నది. అందులో ఉండి నీరు ముంచి మా దేవదారు బకెట్తో నీళ్లు తీసుకుని వస్తుంటాము. I remember the last time I seen my little old grandmother before she died. మా నాయనమ్మ చనిపోక ముందు ఆమెను కలుసుకున్నటువంటి ఆఖరి సమయం నాకు జ్ఞప్తున్నది. She was 110 years old. ఆమెకు 110 సంవత్సరాల వయస్సుండెను. And when she died, I picked her up in my arms and held her like this just before she died. ఆమె చనిపోయినప్పుడు ఇలాగ నేను ఆమె నా చేతులపై ఎత్తుకుని వచ్చాను. ఆమె ఇక చనిపోయే ముందుగా She put her arms around me and said, God bless your soul, honey, now and forever. When she died. నన్ను ఇలా కౌగిట్లోకి తీసుకుని, నాన్నా దేవుడు నీ ప్రాణాన్ని నిండారుగా దీవించునుగాక అని చెప్పినది. ఆమె చనిపోక ముందు అలా చెప్పినది. And I don't think the woman ever owned a pair of shoes of her own in her life. ఆమె జీవితములో ఆమె ఏనాడు కూడా తన స్వంతం అనే చెప్పులు జత కలిగి ఉన్నట్లుగా నేను అనుకోను. And I remember watching her, and even when I was a young man, would go down to see him. నేను పెద్దవాడైనప్పటికీ కూడా ఆమెను గమనిస్తున్నట్లుగా నాకు జ్ఞాపకమున్నది. Every morning she'd get up barefooted and go through that snow up to the spring, get a bucket of water, and come back. ప్రతి వేకువజామున లేచి చెప్పులు లేకుండానే ఆ మంచులో కాలువ వద్దకు వెళ్లి బకెట్ నీళ్లు ముంచుకొని తిరిగి వచ్చేది. Her feet right in that, so it don't hurt you. She lived to be 110. So ఆమె పాదాలు అలాగూ ఉండేవి. అది నీకు బాధగా లేదా? ఆమె 110 సంవత్సరాలు బ్రతికింది. She was very, very rugged too. అవునండి, ఆమె చాలా చాలా మొరటగా ఉండేది కూడా. So then, I remember she was going to tell me about my father's marbles that she played with when he was a boy. ఆ తర్వాత మా నాన్నగారు చిన్నటి వయసులో ఆడుకున్నటువంటి మట్టి పెంకులతో ఉన్న రాళ్ళని గుచ్చి ఆమె నాకు చెప్పడం జ్ఞాపకమున్నది. And a poor old thing, I thought, how she go get up in that attic? ఆ బలహీనమైన పాతకాలపు విషయం నేను తలుస్తుంటే ఆ అటక మీద నుండి ఆమె ఎలాగ లేచేది? Little old 2-room shack and had an attic up there. ఆ పాతవైన 2 గదులు, దానిపైన అటక ఉన్నది. And he had 2 saplings cut and a ladder made to go up. 2 మొక్కలు పడగొట్టి ఎక్కిపోడు కొరకై ఒక నిచ్చెన తయారు చేసుకున్నారు. Well, I said, one out, she said, now after dinner, I'm going to tell you, show you your daddy's marbles. ఆమె నాతో చెప్పినది, నీవు రాత్రి భోంచేసిన తర్వాత మీ నాన్నగారి మట్టి పెంకులు చూయిస్తాను నేను. I said, all right. సరే అని అన్నా నేను. So she's going to show them to me in a trunk upstairs where she had her stuff put away like the old folks do. పాతకాల వాళ్ళంతా ఎలా ఉంచుకుంటారో అలాగే ఆమె పైన పెట్టుకున్న వస్తువులన్నీ ఒక ఇనుపు పెట్టెలో ఉంచి నాకు చూయించబోతున్నది. Now I thought, how in the world that poor old thing go get up that ladder? నేను అనుకున్నాను, ఆ వస్తువులన్నీ నిచ్చెన మీదకి ఎక్కించి అక్కడ ఎలా పెడతారో ఈ లోకములో అని నేను అనుకున్నాను. So I got around there and I said, Grandma. నేనెక్కడకు చేయి పెట్టుకుని ఇలా అడిగాను. I said, now wait, honey, I'll get up here and help you. నేను చెప్పాను, ఇక్కడ ఆగు మా అమ్మ, నేనెక్కి నీకు సహాయం చేస్తాను అని అన్నాను. She said, stand aside. ప్రక్కకి తప్పుకో అందామె. Up that ladder she went like a squirrel. ఉడుతమారిగా నిచ్చెన ప్రకేసింది. She said, well, come on. వచ్చేసాయి అని అంది. I said, all right, Grandma. I thought, oh my, if I can just be like that. సరే నాన్నమ్మ అని అన్నాను. నేను అనుకున్నాను, అయ్యో నేను కూడా అలాగ ప్రగితే. That much strength in me yet at 110 years old. 110 సంవత్సరాల వయసులో ఆ బలము ఉంటే. Now, then I remember being at this little old spring that had a rock. ఆ చిన్న నీటి ఊట దగ్గర నాకు ఒకటి జ్ఞాపకం ఉన్నది. నా యొద్ద ఒక రాయి ఉండేది. And was throwing it down like that in the mud, trying to show my little brother how strong I was. నేను దాన్ని అలా త్రోసివేస్తూ నా చిన్న తమ్మునికి నా బలమెంతో చూపుతూ ఉండేవాడును. And there was a bird sitting up in the tree, and he was just chirping, turning around, a little robin or something. చెట్టు మీద ఒక పక్షి అలా సునాదం చేస్తూ కూతలు కూస్తూ ఉండేది. అది ఒక చిన్న పాలపిట్ట. And the little robin, I thought he spoke to me. ఆ చిన్న పాలపిట్ట నాతో మాట్లాడుతున్నదా అని అనుకునేవాడను. And I turned and listened, and the bird flew away. నేను అలా తిరిగి వినబోతుండగా అది ఎగిరిపోయేది. And a voice said, you're going to spend a big part of your life near a city called New Albany. ఒక స్వరం ఇలా చెప్పబడినను,
న్యూ ఆల్బనీలో నీ జీవితకాలం ఎక్కువ గడుపుతావు అని చెప్పబడినది. It's 3 miles from where I was raised. నేను పుట్టిన ప్రాంతానికి అది 3 మైళ్ళ దూరం ఉంటున్నది. Went about a year later to the place. సంవత్సరమైన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. Having no idea of ever going. New Albany. మేమెన్నడూ ఊహించలేదు, కానీ న్యూ ఆల్బనీకి వెళితమి. Along through life, how those things. జీవితములో అలాంటి విషయాలు. Now look, my people was not religious. సరే చూడండి, వారంతా భక్తి సంబంధమైన ప్రజలు కాదు. My father and mother did not go to church. మా అమ్మ నాన్నగారులు ఆలయానికి వెళ్ళలేదు. Before that, they were Catholic. అంతక్రితం వారంతా కథోలిక్ వారు. My little nephew sitting in here somewhere tonight, I guess. మా చిన్న మేనలుడు ఈ రాత్రి ఇక్కడెక్కడో కూర్చుని ఉంటాడు అని తలస్తున్నాను నేను. I don't know he's a soldier. నాకైతే తెలియదు, అతడు ఒక సైనికుడు. I'm praying for him. నేను అతని కొరకై ప్రార్థిస్తున్నాను. He's Catholic himself, still Catholic. కథోలిక్ వానిగానే జన్మెత్తాడు, ఇంకా కథోలిక్ వానిగానే ఉంటున్నాడు. And last evening when he was here and saw those things of God, ఈ ఆఖరి కుటుంబంలో అతను ఇక్కడ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ విషయాలు అతను చూశాడు. he was standing right there at the platform. He said, stand there. వేదిక యొక్క వద్ద అతను నిలబడి ఉండగానే అది చూశాడు. అక్కడ నిలబడి ఇలా అన్నాడు. And said, Uncle Bill, he's been overseas for a long time. Said, and I seen that. విదేశాలకు అతను ఎప్పుడో వెళ్ళాడు. అతను నాతో అంటున్నాడు, బిల్ మామగారు, నేనది చూచినప్పుడు That don't happen in the Catholic Church. కథోలిక సంఘములో ఇలాంటివి జరగవు అని చెప్పాడు. He said, I believe, Uncle Bill, you're right. He said. బిల్ మామ, నీవు చేసింది సత్యమే అని నేను చెప్పాడు. And so I said, honey, it isn't me right. It's him that's right. నేనన్నాను, నాన్న, నేను కాదు సత్యము, ఆయనే సత్యం అని చెప్పాను. Him that's right. చూశారా, ఆయనే సత్యం. And so he said, I said, now I'm not asking you to do nothing, Melvin. నేనన్నాను, మెల్విన్, నేనేమి చేయమని నేను అడగట్లేదు. But just serve the Lord Jesus Christ. With all your heart, you go anywhere you want to. అయితే నీ పూర్ణ హృదయముతో ప్రభుని యేసుక్రీస్తును సేవించు, నీవెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు అని నేను చెప్పాను అతనికి. But be sure that in your heart that Jesus Christ has been born anew. అయితే ఒకటి మాత్రం నీ హృదయంలో నిర్ణయించుకో, యేసుక్రీస్తును నూతనంగా నీ హృదయంలో జన్మించాడని. See, in your heart, and you go to any church you want to after that. చూడు, నీ హృదయములో ఆ తర్వాత నీవే సంఘానికైనా వెళ్ళు. Now, but the people before me were Catholic. నాకు ముందున్న వారంతా కథోలిక్ వారే. My father's Irish, my mother was Irish. నా తండ్రి ఐరిష్ వాడే, నా తల్లి ఐరిష్ వారే. The only break there is in the Irish blood, my grandmother was a Cherokee Indian. ఆ ఐరిష్ రక్త మార్పు ఎదనగా మా నాన్నను చెరికో ఇండియావాసి. My mother is just about a half-breed. నా తల్లి కేవలం సగము జాతి విత్తనమై ఉంటున్నది. And so then, to me, it's our generation. After 3, it's done faded out. మా వంశం 3 తరాల తదుపరి అది ఆరిపోయినది. But that's the only break in being strictly Irish. Harvey and Branham was the name. అయితే ఆ ఒక్క తేడాయే ఖచ్చితంగా ఐరిష్, ఆర్వే, బ్రెన్హాం పేరవుతున్నది. And then behind that was Lyons, which is still Irish. దానికి ముందు లియోనులు, ఇప్పటికి వారు ఐరిష్ వారే. And then they was all Catholic, but myself, we had no religious training or teaching at all as children. అయితే వారంతా కథోలిక్ వారు. అయితే నేను బిడ్డలమైన మాకు ఎటువంటి విద్యా తరబితులు లేవు. But those gifts, that visions, I saw visions right then just the same as I do now. అయితే ఆ కృపావరాలు, ఆ దర్శనాలు నేను ఈ రోజున ఎలాగో చూస్తున్నానో అప్పటి నుండి అవి అలాగే చూస్తుండేవాడను. That's right. Because gifts and callings are without repentance. అవునది వాస్తవం. ఎందుకంటే కృపావరములు, పిలుపు పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. It's the foreknowledge of God. God doing something. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. Down through life, I was afraid to say anything about it. అప్పటి నుండి నా జీవితములో దానిని గురించి ఏదైనా చెప్పుటకు భయపడుతుండేవాడను. You've read my story in the little book called Jesus Christ, the same yesterday and forever. యేసుక్రీస్తు నిన్న, నేడు,
యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడని చిన్న పుస్తకంలో నా కథ మీరు విని ఉంటారు. I think it's in some of the books. These other books. Is that right, Gene? Is it in this the regular book? Is it in the book we have now? Is it Life Story? I think it is. ఇతరమైన వాటిలో కూడా అది కలదని అనుకుంటున్నాను. అవునా జీన్? ఇప్పుడు మన దగ్గర ఉన్న పుస్తకంలోనా లేక క్రమంగా ఉన్న పుస్తకాల్లోనా జీవిత చరిత్ర ఉంది? అది ఇందులోనే అనుకుంటున్నాను. Then when we had, and that awful my own books, and I've never read them myself. నన్ను కూర్చి నా స్వంత పుస్తకాలే చదవలేదంటే విడ్డూరంగా లేదా? But somebody else writes them. అయితే వాటిని ఇంకొకరు వ్రాయాలి. So then it's just something they've taken a meeting. I've been through that, so I'm looking for something else always to happen. కూటాల్లో జరిగినది ఏదో ఒకటే వారు తీసుకుని వ్రాస్తారు. తద్వారా నేను ఏదో ఒకటి జరగాలని ఆశిస్తుంటాను. So then they're fine. I've read parts of them now here and there just as to get a chance. కనుక అవి బాగానే ఉన్నవి. వాటిలో ఎక్కడెక్కడ కొద్ది కొద్దిగా చదువుతున్నాను. తరుణం దొరికినప్పుడల్లా అలా చేస్తుంటాను. And now, anyhow, as a little boy, you know the vision, how it spoke to me. సరే, ఎలాగైతే నేను ఒక చిన్న బిడ్డనైన నాతో ఆ దర్శనం ఎలా మాట్లాడిందో తెలుసా? I was about 7 years old and said, don't drink or smoke or defile your body in any way. There'll be a work for you to do when you get older. నేను 7 సంవత్సరాల వయస్సు వాడును. ఆయన నాతో ఇలా చెప్పారు, మద్యపానం సేవించడం ద్వారా, పొగ త్రాగుడు ద్వారా నీ దేహాన్ని నీవు అపవిత్రపరచుకోవద్దు. నీవు పెద్దవాడైన తర్వాత నీ కొరకు ఒక పని నియమించబడినది. You've heard that told in the book? అది ఆ పుస్తకంలో చెప్పబడటం మీరు విని ఉంటారు. Well, that's right. అవును, అది యథార్థమే. All along it kept happening. ఎప్పుడూ అలా జరుగుతూ ఉండేది. When I become a minister, నేను దైవ సేవకుడైన తర్వాత, well then it really started happening all the time. అది ఎల్లప్పుడూ అలాగే జరుగుతూ ఉండేది. And I one night saw our Lord Jesus. I'm saying this with permission, I believe, from the Holy Spirit. మన ప్రభుని యేసును ఒక రాత్రి నేను చూశాను. పరిశుద్ధాత్మ ద్వారా అనుమతి తీసుకుని ఉన్నానని నమ్మి ఇది చెప్తున్నాను. The angel of the Lord that comes is not the Lord Jesus. వచ్చిన ప్రభు యొక్క దూత ప్రభుని యేసు కాదు. It doesn't look like him in the same vision. ఆ దర్శనములో ఆ దూత ఆయన వలె కనిపించట్లేదు. For the vision I saw of the Lord Jesus, he was a little man. దర్శనములో ప్రభుని యేసు నేను చూడగా ఆయన చిన్న మనిషి ఉన్నాడు. He wasn't. I've been out in the field praying for my dad. నేను పొలములో ఉండి మా నాన్న కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. And I come back in and I went to the bed. నేను లోపలికి వచ్చి పడక మీద పండుకొని ఉన్నాను. And that night I looked at him and I said, "Oh God, save him." నేను ఆ రాత్రి ఆయన వైపు అనగా మా నాన్న వైపు చూస్తూ, ఓ దేవా ఆయన రక్షించు అని అడిగాను. My mother has already been saved and I'd baptized her. మా అమ్మ ముందుగానే రక్షించబడింది. నేనే ఆమెకు బాప్తిసమిచ్చాను. Then I thought, oh, my dad drinks so, and I thought if I could just get him to accept the Lord Jesus. ఆ తర్వాత నేను అలా అనుకున్నాను, హో మా నాన్న ఎక్కువగా త్రాగేవాడు, నేను ఆయన ప్రభుని యేసును అంగీకరించినట్లుగా చేస్తే అని అనుకున్నాను. I went out, laid down a little old pallet out in the front room near the door. నేను బయటికి వెళ్లి గది ముందరనున్న వాకిల దగ్గర చాప పైన పండుకొని ఉన్నాను. And something said to me, rise up. ఎవరో నాతో ఇలా చెప్పారు, లేచి నిలబడు అని. And I raised up, went walking, and went back into the field behind me, an old broom sage field. నేను లేచాను, నడుచుకుంటూ వెళ్లి నా వెనుకాలన్న చీపురు పుల్లల పొలములోకి వెళ్ళాను. And there, standing not over 10 feet from me, stood a man. నా ముందర 10 అడుగుల ముందరగానే ఒక మనిషి నిలబడి ఉన్నాడు. White garment on, a little fella. తెల్లటి బట్టలు ధరించిన ఒక చిన్న వ్యక్తి. Had his arms folded like this. ఆయన తన చేతులు ఇలా కట్టుకుని ఉన్నాడు. The beard kind of short, hair down to his shoulders. భుజాల మీదకి తల వెంట్రుకలు వేలాడుతున్నవి, చిన్న గడ్డము. He's looking sideways from me like that. ఈ విధంగా ఓరగా నా వైపు చూస్తున్నాడు. Peaceful looking figure. దీనవదముతో కనిపిస్తున్నాడు. But I couldn't understand how his feet one just behind the other. అయితే ఆయన పాదాలు ఎలాగున్నవో నేను గ్రహించట్లేదు. ఒకటి ముందుకు ఒకటి వెనుకకున్నట్లుగా ఉన్నవి. The wind blowing, his robe moving, sage blowing. గాలి వీస్తున్నది, ఆయన వస్త్రము కదలుతున్నది, చీపురు పుల్లల పొలం ఊగుతుంది. I thought, now wait a minute. I bit myself. I said, now I'm not asleep. నేను ఇలా తలంచాను, నన్ను నేనుగా సమర్థించుకుంటూ, ఒక్క నిమిషం నేను నిద్రపోవడం లేదు కదా అని అనుకున్నాను. And I pulled a little piece of that sage off, and got it like a toothpick in it. నేను ముందుకు వంగి చిన్న చీపురు పుల్లను ఒకటి తీసుకుని
ముఖం పుల్ల మాదిరిగా తీసుకున్నాను. I put it in my mouth. అది నా నోట్లో పెట్టుకున్నాను. I looked back towards the house. తిరిగి ఇంటి వైపు చూశాను. I said, no. I was in there praying for Dad. Something said, come out here, and here stands this man. లేదే, నేను ఇక్కడ నాన్న కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరో ఇక్కడ రమ్మని చెప్పారు. ఇక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు. I thought, that looks like the Lord Jesus. ఆయన ప్రభుని యేసువలే కనిపిస్తున్నాడు అని నేను అనుకున్నాను. I thought, I wonder if it is. నేను అనుకుంటున్నాను, అలాగైతే He's looking just exactly directly towards where our house sits now. ఆయన నేరుగా మా ఇల్లు ఎక్కడుందో అటువైపే చూస్తున్నాడు. So I moved around this way to see if I could see him. అందుచేత నేను ఆయన చూడగలనేమోనని ఈ వైపును తిరిగాను. And I could see the side of his face like that. అలాగా ఆయన ముఖం వైపు భాగాన్ని చూశాను. But I had to turn way around this way to see him. I said, ఆయన చూచుడుగా ఇలాగ తిరగవలసి ఉండేను. తిరిగి ఇలా చెప్పాను. never moved him. ఆయన కదలే లేదు. I thought, I believe I'll call him. నేను ఆయన పిలవాలనుకున్నాను. I said, Jesus. యేసు అని అన్నాను. And when he did, he looked around like that. ఆయన అలాగా వెనుకకు తిరిగి చూశాడు. That's all I remember. He just reached out his arms. ఆయన చేతులు అలా చాచాడు. అది మాత్రం నాకు జ్ఞప్తున్నది. There's not an artist in the world could paint his picture. ఆయన పటమును చిత్రీకరించడానికి లోకంలో ఏ చిత్రకారుడు లేడు. The characters of his face. ఆయన ముఖ కవకలకులు చిత్రించుటకు ఎవరూ లేరు. The best I've ever seen was that Hoffman's head of Christ at 33. నేను చూచినంత మట్టుకు హాఫ్మన్ యొక్క 30 సంవత్సరాల క్రీస్తు శిరస్సు ఎలాగున్నదో అలాగే ఉన్నాడు ఆయన. I've got it on all literature and everything I use. నేను ఉపయోగించే అన్ని కాగితాలపైన నేనది ఉంచి ఉన్నాను. That's it, because that looks just like it. ఎందుకంటే అది అలాగే కనిపిస్తుంది కాబట్టి. And so then, or pretty near, as close as it could be. చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. He looked like a man if he'd speak the world would come to an end. భూమికి అంతం ఆసన్నమైనప్పుడు దానితో మాట్లాడుతున్నటువంటి మనుషునిగా ఆయన కనిపించాడు. And yet, for so much love and kindness to you, I just pitched over. ఆయనను నేను సముదాయించుకునే వరకు ఆయన ఎంతో ప్రేమ కనికరాలతో ఉన్నాడు. At daylight, I found myself just at the break of day. తెల్లవారిన తర్వాత నన్ను నేనుగా చూసుకున్నాను. Pajama shirt soaking wet with tears when I come to myself. నన్ను నేనుగా చుచ్చుకుంటే పైజామా చొక్కా కన్నీరుతో తడిచిపోయినవి. Walking back to the broom stage via home. తిరిగి ఆ చీపురు పుల్ల పొలములోనికి నివాసం కొరకై చేరుకున్నాను. I told it to a minister friend of mine. సేవకుడైన ఒక స్నేహితునికి ఇది నేను చెప్పాను. He said, Billy, that'll run you crazy. అతడు అన్నాడు, సరే బిల్లి, అది నేను పిచ్చివానిగా చేస్తుంది. He said, that's the devil. అది దయ్యం అని అతడు చెప్పాడు. And said, don't you fool with nothing like that. I was a Baptist minister at the time. అలాంటి వాటితో నీవు మోసపోవద్దు అని అన్నాడు. ఆ సమయమందు నేను ఒక బాప్టిస్టు సేవకుడును. Well, I went over to another old friend of mine. I sat down and told him about it. అటు తర్వాత ఇంకొక నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూర్చుండి దాన్ని గూర్చి అతనికి తెలియచేశాను. And I said, brother, what do you think about that? నేను అడిగాను ఇలాగన, సహోదరుడా, దాన్ని గూర్చి నీ అభిప్రాయం ఏంటి అని. He said, well, Billy, I'll tell you. సరే బిల్లి, నేను చెప్తాను. He said, I believe if you try to keep your life, just preach what's in the Bible here. బైబిల్లో ఉన్నట్లుగా నీ బ్రతుకును నీవు ఖర్చుకుంటూ బోధ చేస్తూ ఉన్నట్లయితే, The grace of God and so forth, I wouldn't go off after some fantastic thing, something like that. దేవుని కృపను మొదలైన వాటిని గురించి చెప్తూ వెళ్తున్నట్లయితే నేనేదో ఊహాజనితమైన దానిలోనికి వెళ్లిపోతాను అని అన్నాడు అతడు. I said, sir, I don't mean to go off after some fantastic thing. నేను చెప్పాను, అయ్యా, ఏదో ఒక ఊహాజనిత స్థితిలోనికి వెళ్లాలని కాదు నా తలంపు. I said, only thing I'm trying to find out is what this is. అది ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని నా తాపత్రయం అని చెప్పాను. He said, Billy, years ago, they used to have those things in the churches. అతడు అన్నాడు, బిల్లి, చాలా కాలం క్రిందట అవి సంఘాల్లో ఉండేవి. But said when the apostles ceased, those things ceased with it. అయితే అపోస్తులు గతించిన తర్వాత అవి అంతటితో గతించిపోయినవని చెప్పాడు. And said now the only thing that we have at any kind of seeing those things, said it's spiritualists, demons. ఇంకా ఇలా చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఇలాంటి విషయాలు చూచినట్లయితే అవి చచ్చిన వారితో మాట్లాడుట దయ్యాలవుతున్నవని అన్నాడు. I said, oh, Brother McKinney, you mean that? He said, yes, sir. సహోదర మ్యాకెనీ అని నీవు అలా అనుకుంటున్నావా అని నేను అడిగాను. అవునండి అని చెప్పాడు అతడు. I said, oh, God, have mercy on me. అయ్యో దేవా,
కనికరము చూపుము అని నేను అన్నాను. I said, oh, Brother McKinney, will you join with me in prayer that God will never let it happen to me? You know I love Him. నేనన్నాను, ఓ సహోదర మెక్కని, దేవుడు నాకు అలాంటివి దయచేయడేమో, నాతో కలిసి ప్రార్థనలో ఉంటావా? నేను ఆయన ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. And I don't want to be wrong in these things. నేను అలాంటి విషయాల్లో పొరపడను. I said, you pray with me. నాతో ప్రార్థించు అని చెప్పాను. He said, I will, Brother Billy. And so we had prayer right there in the parsonage. సహోదర బిల్లి, నేను చేస్తాను. కాబట్టి అప్పుడే ఆ పాద్రి గారి గదిలోకి మేము ప్రార్థనకు వెళ్ళాము. I asked several ministers, the same thing would come. ఆ పిదప అనేకులైన సేవకులను అడిగాను, అదే జవాబు వస్తుంది. Then I got scared to ask them because they'd be thinking I was the devil. ఆ తర్వాత వారిని అడగాలంటే భయపడుతూ ఉండేవాడిని, ఎందుకంటే నేను దయ్యమని వారు తలంచెదరని. So I didn't want to be like that. నేను అలాగూ ఉండాలని అనుకోను. I know in my heart something happened. Now that's all. There's something in my heart that happened. ఒకటేదో జరిగి ఉన్నదని నా హృదయానికి తెలుసు, అంతే. ఏదో ఒకటి నా హృదయంలో జరిగింది. And I didn't want to be like that. Never. ఆ విధంగా నేను ఎన్నడూ కూడా ఉండాలని నేను కోరుకోను. So later on in years, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత I heard one day down at the First Baptist Church where I was a member at the time. నేను ఎక్కడైతే సంఘ సభ్యునిగా ఉంటినో ఆ ప్రప్రథమ బాప్టిస్ట్ చర్చిలో ఒక రోజు నేను ఒకటింటి విని I heard someone saying, say you ought to went over and heard them holy rollers last night. ఒకరు ఇలా చెప్పుకుంటా వింటిని, చూడు, నీవెక్కడకు గత రాత్రి వెళ్లి పరిశుద్ధ గుండ్రాళ్ళ శబ్దం విని ఉండవచ్చు అని. I thought, holy rollers. పరిశుద్ధ గుండ్రాళ్ళ అని నేను అనుకున్నాను. And a friend of mine, Walt Johnson, bass singer. వాల్ జాన్సన్ అనే పాటల నాయకుడు ఒకరు నాకు స్నేహితుడు. And I said, what was that, Brother Walt? సహోదర వాల్, అదంటే ఏంటి అని అడిగాను. He said a bunch of these Pentecostals. అది పెంతికోస్తు వాళ్ళ మంద అని చెప్పాడు. I said, what? ఏంటి అని అడిగాను. He said, Pentecostals. పెంతికోస్తు వారు అని అన్నాడు. He said, Billy, if you'd ever see that. బిల్లి, నీవు ఎప్పుడైనా చూశావా అని అడిగాడు. Said they was rolling on the floor like that and jumping up and down. వారు నేల మీద పడి దొర్లుతూ క్రిందకు పైకి ఎగురుతూ ఉంటారు అని చెప్పాడు. And said that they had to jabber off in some kind of unknown tongues or they wasn't saved. వారు ఏదో ఒక రకమైన అర్థములేని అన్య భాషలతో మాట్లాడతారని చెప్పుకుంటారు, వారు రక్షింపబడిన వారు కాదు అని చెప్పాడు. I said, where's that at? వారు ఎక్కడ ఉన్నారు అని అడిగాను. Oh, says a little old tent meeting out there at the other side of Louisville. ఓ, అక్కడ చిన్న గుడారాలు వేసి కూటాలు జరిగిస్తున్నారు లూయిస్ విల్లకు ఆ ప్రక్కన. Said colored people, of course. And I said, బహుశా నల్లజాతి వారు కావచ్చు అని అన్నాడు. అవునా అని అన్నాను. And he said there's a lot of white people there. చాలా మంది తెల్లవారు కూడా అక్కడ ఉన్నారు అని చెప్తున్నాడు. I said, did they do that too? He said, yes, they did it too. నేను అడిగాను, వారు కూడా అది చేస్తున్నారా? అవునవును, వారు కూడా చేస్తున్నారు అని చెప్పాడు. And I said, that's funny as people get mixed up and stuff like that. అరే, వింతగా ఉందే, అలాంటి వారితో వీరు కలిసిపోవడం వింతగా ఉందే అని అన్నాను. I said, well, I guess we just have to have those things on a Sunday morning. ఒక ఆదివారం ఉదయాన అలాంటి విషయాలే మనకు కావాలి అని అన్నాను నేను. I'll never forget it. He was eating a piece of dry orange peeling for indigestion he had. నేను దాన్ని ఎన్నడూ మరవలేను. అతను తనకున్న అజీర్ణము చేత ఎండిన నారింజపై తోలు తింటున్నాడు. And I just did as well as it was yesterday. నిన్నటి దినానాది ఎలాగుందో అలాగే చూడగలను. And I thought, jabbering, jumping up and down. నేను అనుకున్నాను, ఏదో ఒక రకమైన అర్థము లేని మాటలు క్రిందకు పైకి ఎగరడం. What kind of religions will they get next? And so I went on. ఇక ఆ తర్వాత ఎటువంటి భక్తిని వారు పొందుకుంటారో అని అనుకుని ఇక వెళ్లిపోయాను. Later from that, I met an old man. ఆ తర్వాత నేను ఒక వృద్ధుని కలిశాను. It's here in the church maybe now. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. Or he was here over to church by the name of John Ryan. లేక సంఘమునందే వారు ఉంటున్నారు. ఆయన పేరు జాన్ రైన్. And I met him at a place, the old fellow, long beard and hair. పొడవాటి గడ్డము, పొడవాటి శిరోజనాలు అతడు కలిగి ఉంటున్నాడు. And he may be here. I thought he's from Benton Harbor up here at the house of David. బహుశా ఇక్కడ ఉండి ఉండవచ్చును. దావీదుపురమైన బెంటిన్ హార్బర్ నుండి ఇక్కడికి వచ్చి ఉంటాను అనుకుంటున్నాను.
And they had a place in Louisville. I was trying to find them people, and they called it the School of the Prophets. లూయిస్విల్ లో వారికి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని వారు ప్రవక్తల పాఠశాల అని అక్కడ వారు పిలుచుకుంటున్నారు. So I thought I'd go over and see what that was. అందుచేత అదేంటో తెలుసుకోవాలని నేను అక్కడికి వెళ్ళాలని తలంచాను. Well, I didn't see nobody rolling on the floor, but they had some strange doctrines. సరే, ఎవరు కూడా అక్కడ నేలపైన దొల్లడం నేను చూడలేదు. అయితే వారికి ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని వారు కలిగి ఉన్నారు. That's where I met this old man. He invited me to come up to his place. అక్కడే నేను ఈ వృద్ధుడైన ఈ మనిషిని కనుగొన్నాను. అతడు తన స్థలానికి నన్ను రమ్మని ఆహ్వానించాడు కూడా. I went up for a vacation. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళాను. I was there one day and I went back to his house and he's done gone. ఒక రోజు నేను ఇక్కడ ఉండి అతని ఇంటికి వెళితని అతడు వెళ్ళిపోయాడు. And he'd gone somewhere down in Indianapolis. Said the Lord called him, his wife. ఇండియానా పోలీసులకు ఎక్కడికో వెళ్ళాడు. ప్రభు అతని భార్యను తీసుకున్నాడు అని చెప్పబడినది. I said, you mean you let that man run off like that? ఆ మనుషుడు అలా పరిగెత్తుతాడని నీవు అనుకుంటున్నావా అని నేను అన్నాను. She said, oh, he's God's servant. ఆమె చెప్పినది, ఓ, ఆయన దేవుని సేవకుడు. Poor old thing died a few weeks ago, I heard. కొన్ని వారాల క్రితమే ఆ బలహీనమైనది మృతమైపోయినదని నేను విన్నాను. And she was devoted to him. My. అతన్ని ఆమె ఎంతగానో సన్మానించేది. అయ్యో, That's the kind of wife to have. అలాంటి భార్యనే కలిగి ఉండాలి. That's right. Right or wrong, he's right anyhow. అవును, అది వాస్తవం. వాస్తవం ఎలాగైనా అతడు సరైన వాడే. I said, well, I know Brother Ryan, are you here? నేను అన్నాను, సరే సహోదరు రాయ్, నీవెక్కడనే ఉన్నావా? He isn't here. He was the other day, wasn't he, boys? అతను ఇక్కడ లేడు, క్రితం దినమున్నాడు. అబ్బాయిలు అవునా? Well, they just live with what they can get a hold of. They didn't have nothing to eat in the house. అవును, వారేది కలిగి ఉంటారో దానితోనే వారు తమ జీవనము గడుపుతుండేవారు. భోంచేయడికైనా ఇంట్లో ఏమీ ఉండేవి కావు. That's right. Now, I caught some fish out to a pond or a lake in Michigan. అవునది వాస్తవము. మిషిగన్ లోని ఒక ఏటులోకి వెళ్లి నేను కొన్ని చేపలు పట్టుకుని I come back down to the place. తీసుకొని తిరిగి నేను ఆ స్థలానికి వచ్చాను. And they didn't even have lard in the house or grease to cook the fish with. చేపలు కాల్చడానికి వారింట్లో ఎలాంటి క్రొవ్వు లేక గ్రీసు కూడా లేదు. I said, he left you without anything in the house? నేను అడిగాను, ఇంట్లో ఏమీ లేకుండా నిన్ను వదిలిపెట్టిపోయాడా అని అడిగాను. So, but he's God's servant, Brother Bill said he. ఓ, అయితే సహోదరా బిల్ అతడు దైవ సేవకుడు. I thought, well, bless your old heart, brother. I'll stand right by you. That's right. సరే, నీ పురాతన కాలపు హృదయం దీవించబడును కాక. సహోదరుడా, నేను ఈ ప్రక్కనే ఉంటాను. అవునా? You think that much of your husband? I'm ready to join up and stand by you for that. నీ భర్తను గురించి నీవారాగా తలంచు. అందుకొరకై నీతో ఏకీభించి నీ ప్రక్కనే ఉంటాను. That's right. We need more women like that today and more men thinking of their wife like that. అవును, ఈనాడు అలాంటి స్త్రీలు ఎందరో మనకు అవసరమై ఉన్నారు. అలాంటి భార్యలు ఉండాలని ఆశిద్దాం. That's right. It'd be a better America if husbands and wives would join together like that. అవును, అలాంటి భార్యాభర్తలు ఉన్నట్లయితే అమెరికా ఎంతో శ్రేష్టమైనదిగా తయారవుతుంది. Right or wrong, stay with them. హీనమైన ఘనమైన వారితోనే ఉండు. Would be so many divorces. అందును బట్టి అనేకములైన విడాకులు అనేవి ఉండబోవు. So we went. Then I went on, and on my road home is a strange thing. I come down through Mishawaka. ఆ తర్వాత నేను వెళ్లిపోయాను. నా రహదారి ప్రయాణంలో అది నాకు ఒక వింతైన విషయమే. మిషావాకా గుండా నేను వచ్చాను. And I seen little old cars now sitting on the street, called big signs on them said Jesus only. పాతబడిన చిన్న కార్లు వీధుల్లో పెట్టబడినట్టు నేను చూశాను. జీసస్ ఓన్లీ అని తెలియబడుతున్న పెద్ద గురుతు బోర్డులతోనే చూశాను. I thought, what is Jesus only? That must be religious. జీసస్ ఓన్లీ, యేసు మాత్రమే అంటే ఏమై ఉంటున్నది? అది ఒక మతమై ఉండాలి అని నేను అనుకున్నాను. I went over here and here's bicycles had on it Jesus only. ఆ తర్వాత ముందుకు వెళ్ళాను. ఇక్కడున్న సైకిళ్లపై యేసు మాత్రమే, జీసస్ ఓన్లీ అని ఉన్నది. Cadillacs, Model T Fords, everything Jesus only on it. కేడిలాక్స్ కార్ల మీద, మోడల్ T4 కార్ల మీద యేసు మాత్రమే, జీసస్ ఓన్లీ అని ఉన్నది. I thought, well, wonder what that is. భలే అద్భుతం, అది ఏమై ఉంటుంది అని నేను అనుకున్నాను. So I followed it around. Come to find out, it was a religious meeting. 1,500, 2,000 people there. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. తదుపరి అది
1500 2000 మంది కూడుకొని ఉన్న మత సంబంధమైన కూటమని తెలుసుకున్నాను. And I heard all that they're screaming and jumping up and down and going on. I thought, say. పైకి క్రిందకు గంతలు వేస్తూ కేకలు పెడుతున్న వారి శబ్దాలు నేను విన్నాను. ఏంటి అని నేను అనుకున్నాను. Here's where I'll see what holy rollers is. పరిశుద్ధ గుండ్రాళ్ళు అనేవేంటో ఇక్కడ నేను చూశాను. So I had my old Ford, what I claimed would make 30 miles an hour. నాకు పాత ఫోర్డ్ కారు ఉన్నదని మీకు తెలుసు. గంటకు 30 మైళ్ళ వెళ్తుందని నేను అది చెప్పగలను. 15 this way and 15 up and down this way. రాను 15 పోను 15 అటు ఇటు వెళ్ళగలదు. So I pull it over to one side. ఒక ప్రక్కకు దాన్ని పెట్టేసేసాను. When I got a place to park, walk back down the street. అలా నిలుపు చేయడానికి నాకు స్థలము దొరికినది. వెనుక స్థలానికి నడిచి వెళ్లిపోయాను. Walked in, looked around, and everybody standing. It could stand. I had to look over their heads. నడుస్తూ అటు ఇటు చూశాను. అందరూ చక్కగా నిలబడ్డారు. వారు తల్లపైగా చూశాను. They were screaming and jumping and falling and carrying on. I thought, what a people that is. వారంతా ఎగురుతూ కేకలు వేస్తూ అటు ఇటు పడుతూ ఉన్నారు. ఏం ప్రజలు వీరు అని అనుకున్నాను. But the longer I stood there, better I felt. చాలాసేపు నేనెక్కడ నిలబడిన తర్వాత కొంత సముదాయించుకున్నాను. That seems pretty good. అది మంచిగా అనిపించినది. Oh, there ain't nothing wrong with them people. They ain't crazy. మంచిది. ఆ ప్రజల్లో తప్పేమీ కనిపించట్లేదు. వారు పిచ్చివారు కాదు. I got talking to some of them, so they were fine people. కొంతమందితో నేను మాట్లాడగలిగి ఉన్నాను. వారు మంచి ప్రజలే. So I said, well, now that's the same meeting. I went out and stayed all night that night, and the next day I went in. సరే, నేను వెళ్ళి ఆ రాత్రంతా అక్కడ గడిపిన తర్వాత ఆ రాత్రి అదే తర్వాత రోజు నేను లోనికి వెళ్ళాను. You've heard me tell that in my life story. నా జీవిత కథ చెప్తున్నప్పుడే మీరు విని ఉంటారు. I was on a platform with 150 or 200 ministers, maybe more. ప్లాట్ఫామ్ మీద అనగా వేదిక పైన 150 లేక 200 లేక అంతకంటే ఎక్కువ మంది సేవకులతో కలిసి నేను ఎక్కడ ఉన్నాను. And they want everybody just raise up and say where they're from. ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడ నిలబడి చెప్పడం వారు కోరారు. And I said, evangelist William Branham, Jeffersonville, sit down, Baptist. ఎవాంజలిస్ట్ విలియం బ్రెన్హామ్, జెఫర్సన్విల్, బాప్టిస్ట్ అని చెప్పి కూర్చున్నాను. So sit down, each one tell where they were from. కూర్చున్నాను. ఎక్కడి నుండి వచ్చారో అందరూ చెప్పారు. So that next morning when I got in there, I మరునాడు నేను లోపలికి వెళ్ళక మునుపు slept in the field all night that night. ఆ రాత్రంతా నేను పొలంలో పండుకొని నిద్రపోయాను. Pressed my trousers between the two Ford seats, ఆ 2 ఫోర్డ్ సీట్ల మధ్య నా ట్రౌజర్ తగిలించి అవి ఎలాగుంటావో మీకు తెలుసు. Old seersucker trousers, little t-shirts, మీకు తెలుసు ఆ పాత సీర్సెక్క ట్రౌజరు టీ షర్ట్ ఎలాగుంటుందో. So the next morning I went to the meeting with a little t-shirt on. ఆ మరునాడు ఉదయాన నా టీ షర్ట్ తగిలించుకొని కూటానికి వెళ్ళాను. I didn't have a $3. I had to get enough gasoline to get home on. $3 తప్ప మరి ఎక్కువ నా దగ్గర లేదు. ఇంటికి వెళ్ళటానికి గ్యాసోలిన్ అనగా పెట్రోల్ పోయించుకోవడానికే అవి సరిపోతవి. And I got me some rolls, kind of old, but I was all right. ఆ తర్వాత మరి కొన్ని రొట్టె చుట్టలున్నవి తెలుసా, అయితే అవి నాకు సంతృప్తికరంగానే ఉన్నవి. I got to the hydrant, got me a glass of water, and they were pretty good. నేను నీళ్లు పోయించుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లాస్ నీరు కావాలి. శుభ్రపరచుకోవటానికి అవి కావాలి, తెలుసు కదా. So I soaked them up a little and had breakfast. నేను వాటిని కొంత కడుక్కొని ప్రాతకాల వేళ పలహారం ముగించుకున్నాను. I could eat with them. Now they ate twice a day, but I couldn't put nothing in the offering, so I wouldn't sponge on that. నేను వాటిని తినగలిగాను. వారి దినానికి 2 సార్లు అది భుజిస్తారు. అయితే నేను ఎలాంటి కానుకలు చెల్లించలేకపోయాను. అందుచేత నేను వారిపై ఆధారపడలేదు. So then I got in there that morning and said, I just have to tell this part of it. ఆ తర్వాత ఆ ఉదయం నేను అక్కడికి చేరుకున్నాను. నేను ఈ కొద్ది వృత్తాంతాన్ని కూడా చెప్పవలసి ఉంటుంది. So got in there that morning and he said, we're looking for William Branham. అనుచేత ఆ ఉదయానికి నేను అక్కడ చేరుకున్నాను. అతను అడుగుతున్నాడు ఇలాగనా, విలియం బ్రెన్హామ్ గారి కొరకు మేము ఎదురు చూస్తున్నాం అని అంటున్నాడు. A young evangelist was on the platform last night, a Baptist. ఆ యవనస్తుడైన ఒక బాప్టిస్టు సువార్తికుడు గత రాత్రి వేదికపైకి వచ్చున్నాడు. So we want him to bring the message this morning. ఈ ఉదయవేళలో అతను వర్తమానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పి వెళ్ళాడు.
I seen he was going to pull me hard. That bunch of people, me a Baptist. ఒక బాప్టిస్టు వానిగా నేను ఎక్కడకు వెళ్ళటానికి నాకు బిడియంగా ఉన్నది. So I just kind of scooted down in my seat. అందుకని నేను ఆ స్థలంలో ఒక విధంగా కుదుర్చుకొని కూర్చున్నాను. I had on seersucker trousers, a t-shirt, and we wore clerical. నేను నా శీర్షక ట్రౌజర్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాను. మేము గుమస్తాల వస్త్రధారణ ఉన్నామే. So when I sat back in the seat like this, కనుక నా స్థలంలో నేను అలా కూర్చుని ఉన్నాను. So he asked 2 or 3 times, and I sat down by a colored brother. 2-3 నిమిషాలు అలా అడిగి ఆ తర్వాత ఒక నల్లజాతి సహోదరుని ద్వారా కూర్చోబెట్టబడ్డాడు. And the reason they had their convention in the north because the segregation was then on in the south. కారణం ఏంటంటే వారి యొక్క సమావేశాలు ఉత్తరాదిన ఉన్నవి. ఎందుకంటే వారి యొక్క ప్రత్యేకించబడిన వారు అప్పుడు దక్షిణాదిన ఉన్నారు. So they couldn't have it in the south. అందుకని వారికి అవి దక్షిణాదిన జరగవు. So I wonder what this Jesus only was about. కనుక యేసు మాత్రమే జీసు ఓన్లీ ఏమై ఉంటుందా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. Now as long as it's Jesus, it's all right. ఇక నేను అనుకున్నాను అది యేసుకు సంబంధించినంత వరకు అది మంచిదే అని తలంచాను. So don't make any difference whether it's how it is, just as long as it's him. అందుకనే ఆయన కలిగినంత వరకు అది ఎలాగున్నప్పటికీ ఏ భేదము లేదులే అని నేను తలంచాను. So I sat there a little bit and watched him. అందుచేత కొంతసేపు అలా కూర్చొనే వారిని గమనిస్తూ ఉన్నాను. And so they called 2 or 3 times more. 2-3 సార్లు నన్ను పిలిచారు. This colored brother looked over to me and said, "Do you know him?" ఈ నల్లజాతి సహోదరుడు నా వంక చూచి అతడు నీకు తెలుసా అని అడిగాడు. The showdown was there. అక్కడితో తెలిసిపోయింది. I couldn't lie to the man. I didn't want to. నేను అతనికి అబద్ధము చెప్పలేకపోయాను. నేను అలా చెప్పాలనుకోలేదు. I said, "Look, brother, yes, I know him." సహోదరుడా చూడు, అవును అతను నాకు తెలుసు అని చెప్పాను. He said, "Well, go get him." మంచిది, వెళ్ళు అతను తీసుకురా అని అన్నాడు. I said, "Well, I'll tell you, brother." I said, "I am he." నేను చెప్పాను, సరే సహోదరుడా నేను చెప్తాను నీకు, నేనే అతడను అని చెప్పాను. But you see, I said, "Look, these seersucker trousers." He said, "Get on up there." అయితే నేను ఇంకా ఇలా అన్నాను, చూడు ఈ శీర్షక ట్రౌజర్తో వెళ్ళడమా, అక్కడికి లేచి వెళ్ళు అని అన్నాడు అతడు. And I said, "No, I can't go up there." I said, "With these trousers on like this." నేను అక్కడికి వెళ్ళలేను, ఈ ట్రౌజర్ తొడుక్కొని నేను అక్కడికి వెళ్ళను. This little t-shirt said, "Damn people don't care how you dress." ఈ చిన్న టీ షర్టుతో నేను వెళ్ళను, నీవేమి ధరించావో ప్రజలేమనుకోరులే అని అన్నాడు అతడు. And I said, "Well, look, don't you mention it here." చూడు అది నీవు అనవద్దు, వింటున్నావా అని చెప్పాను. I said, "See, I've got these seersucker trousers on. I don't want to get up there." చూడు శీర్షక ట్రౌజర్ వేసుకుని ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళను అని నేను చెప్పాను. Said, "Anybody know the whereabouts of William Branham?" He said, "Yeah, he is." Yeah, he is. విలియం బ్రెనహాం యొక్క పూర్వపరాలు ఎవరికైనా తెలుసు అని చెప్తున్నాను. అతను ఇక్కడ ఉన్నాడు, అతను ఇక్కడే ఉన్నాడు అని అన్నాడు అతడు. Oh my face real red, you know. అయ్యయ్యో నా ముఖం కందిపోయింది తెలుసా. No tie on, you know, and this little old t-shirt, no little sleeves on like this. టై కట్టుకోలేదు తెలుసా, ఈ చిన్న టీ షర్ట్ వేసుకుని ఉన్నాను, చొక్కాయి చేయి భాగం ఈ విధంగా ఉంది. I went walking up there, my ears burning. I never been around a microphone. నా చెవులు గింగిరెత్తిపోతుండగా అక్కడికి ఇలా నడుచుకుంటూ వెళ్ళాను. మైక్రోఫోన్ దగ్గర నేనెప్పుడు నిలబడి ఉండలేదు. And so I got to preaching up there. కనుక నేను అక్కడకు ప్రసంగం చేయుటకు వెళ్ళాను. I took a text and never will forget it. The rich man lifted up his eyes in hell, and then he cried. పాఠ్యాంశాన్ని పుచ్చుకున్నాను. అది ఈనాడు మరవలేను. ధనవంతుడు పాతాళములో కన్నులెత్తి ఆ పిదప అతడు కేకలు వేసెను అను పాఠ్యభాగం అది. I a lot of times preach little 3 things like that. Come see a man, believest thou this, or then he cried. అనేక పర్యాయాలు నేను ఇలా 3 విషయాలను గురించి మాట్లాడితేని, వచ్చి ఆ మనిషిని చూడు, నీవిది నమ్ముతున్నావా, ఆ పిదప అతడు కేకలు వేసెను అనునవి. And I kept saying, "There's no flowers," and then he cried. నేనిలా చెప్పుకుంటూ వెళ్తున్నాను, అక్కడ పుష్పగుచ్చాలు లేవు, ఆ తర్వాత అతడు కేకలు వేశాడు. There's no prayer meeting, then he cried. అక్కడ ప్రార్థనా కూటాలు లేవు,
ఆ తర్వాత అతను కేకలు వేశాడు. There's no children, then he cried. No songs, then he cried. Then I cried. అక్కడ బిడ్డలు లేరు, ఆ తర్వాత అతను కేకలు వేశాడు. సంగీత గానాలు లేవు, ఆ తర్వాత అతను కేకలు వేశాడు. అటు తర్వాత నేను కేకలు వేశాను. So, after it's all over, why, they just, all of them around me want me to come hold meeting for them. I thought, say. కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత వారంతా నా చుట్టూ చేరి నేను వచ్చి వారి కొరకు కుటాలు పెట్టమని వారు కోరారు. నేను అనుకున్నాను, ఓహో, Maybe I'm a holy Lord. నేను ఒక పరిశుద్ధ గుండ్రాల కాబోలు అని తలంచాను. See? So I thought, maybe, see, there's such fine people. నేను అలా అనుకున్నాను. చూడండి, అక్కడున్న వారు మంచి ప్రజలే. And I walked up out there, a man with a pair of cowboy boots on, a big cowboy hat. I said, who are you? And he said, I'm Elder so-and-so from Texas. నేను అలా బయటికి నడుస్తూ వెళ్తున్నాను. ఒకరు కౌబాయ్ మొజ్జోలు ధరించి కౌబాయ్ టోపీ పెట్టుకుని ఉన్నాడు. మీరెవరు అని అడిగాను. నేను ఒక సంఘ పెద్దను, టెక్సాస్ లో నుండి ఫలానా స్థలం నుండి వచ్చిందని చెప్పాడు. Well, look, another fellow walked up with these little bitty knickerbocker pants on, they used to play golf with, and one of them little bitty jersey sweaters. మంచిది, సరే అని నేను అనుకున్నాను. మరొకరు చిన్న నెక్కర్ బోకర్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు. ఒక విధమైన బంతి ఆట ఆడేటప్పుడు అవి ధరిస్తారని మీకు తెలుసా? వాళ్ళు ఇంకొకరు జెరీ స్వెటర్ వేసుకుని ఉన్నారు. He said, I'm Reverend so-and-so from Florida. Would you come home? అతను చెప్తున్నాడు ఇలాగనా, నేను ఫలానా రెవరెండ్ ఫ్లోరిడా నుండి వచ్చాను, నీవు వచ్చి కుటాలు ఏర్పాటు చేస్తావా అని అడిగాడు. I'm right at home, boy. These here seersucker trousers and t-shirt, that's just fine. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఈ టీషర్ట్ షీర్నిక్కర ప్యాంటు వేసుకుని ఉన్నాను అబ్బాయి, అది నేను అనుకుంటున్నాను, మంచిది. So, you've heard my life story on those things. నా యొక్క జీవిత కథ మీరు అలా విని ఉంటారు. So I'll stop here and tell you something that I've never told before. కనుక నేను ఇక్కడ నిలుపు చేసి క్రిందట ఎన్నడూ చెప్పని కొన్ని విషయాలు చెప్తున్నాను. First thing I want to ask you, I was going to bypass that. ప్రప్రథంగా నేను ఈ విషయం అడుగుతున్నాను, నేను దాన్ని దాటవేస్తున్నాను. I've never said it before in public in my life. నా జీవితంలో ఇది నేను ఎన్నడూ బహిరంగంగా చెప్పలేదు. You promise me that you love me మీరు నన్ను ప్రేమిస్తారని అభయమిచ్చినట్లయితే and will try to love me as much after I say this as I do before I say it. Raise up your hand. నేను ఇది చెప్పక ముందు మీరు నన్ను ఎలాగూ ప్రేమించారో అలాగే ప్రేమించినట్లయితే మీ చేయి చూయించండి. All right. That's your promise. I'm going to hold you to it. సరేనా? అదే మీ అభయం, దాన్ని నేను హత్తుకుంటున్నాను. Sitting in the meeting that night, ఆ రాత్రి కూటమిలో కూర్చొని ఉన్నాను. when they sing their songs, they clap their hands. వారు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతున్నారు. And they'd sing that little song, I know it was the blood, I know it was the blood. అది రక్తమేనని ఎరుగుదును, అది రక్తమేనని ఎరుగుదును అనే చిన్న పాట అది. And they would run up and down the aisles and everything and just shouting and praising the Lord. కూర్చున్న త్రోవల్లోకి వారు ఉరుకులు వేస్తూ ప్రభును స్తుతిస్తూ కేకలు వేస్తూ అంతా చేస్తున్నారు. I thought that sounds awful good to me. ఆ శబ్దాలు నాకు మంచి భీకరంగా ఉన్నవని తలస్తూ ఉన్నాను. I began to refer all the time to Acts 2 and 4, Acts 2:38, Acts 10:49, all that. I thought, say, that's scripture. ఎప్పుడు కూడా అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యం 2:4, అపోస్తుల కార్యం 2:38, అపోస్తుల కార్యం 10:49 ఇవే విశదీకరిస్తున్నారు. అవి లేఖనమే కదా. I just never seen it like that before, but oh, my heart was burning. క్రితం నేను ఎలా ఎన్నడూ చూడలేదు, అయితే నా హృదయం వేడెక్కిపోతుంది. Oh, this is wonderful. ఇది అద్భుతంగా ఉన్నది అని నేను అనుకున్నాను. I thought there's a bunch of the holy rollers when I first met them. నేను ప్రథమంగా వారిని కలిసినప్పుడు వారు ఒక రకపు పరిశుద్ధ గుండ్రాలు అని అనుకున్నాను. And I thought, oh my, now they're a bunch of angels. ఓహో, వీరు ఒక రకమైన దేవదూతల గుంపు అని అనుకున్నాను. ఇప్పుడు See, I changed my mind right quick. క్షణంలో నా మనస్సు నేను మార్చుకున్నాను. So the next morning when the Lord had given me this great opportunity to hold these meetings, ఆ మరునాటి ఉదయం ఈ కూటమిని ఏర్పాటు చేయుటకు ఈ మహాతరుణాన్ని అనుగ్రహించినప్పుడు I thought, oh my, I'll get with this bunch of people. ఈ గుంపు ప్రజలు నేను సంపాదిస్తాను అని అనుకున్నాను. That must be the kind of what they used to call the shouting Methodists. కేకల వేసే మెథడిస్టులు అని వారు పిలుచుకునేవారు వీరై ఉండాలి. Just went a little farther, I thought. Maybe that's what it is. కొద్దిగా ముందుకు సాగితే బహుశా అదే ఇది కబోలు అని నేను అనుకున్నాను. So I sure like that. Oh, there's something about them I like. They're humble and sweet. నేను అలా అనుకున్నాను. నేను తప్పక అలాగే ఉంటాను. నేను ఇష్టపడటానికి వారిని గురించి ఏదో ఉంది.
వారు సాధుశీలురు, అభిమానితులు. So one thing I couldn't understand was that speaking in tongues. That got me. కనుక ఒక విషయం నేను గ్రహం చేసుకోలే, అదేదనగా భాషలతో మాట్లాడడం. అదే గ్రహించాను. And there's one man say sitting here and one over here, and they were the leaders of the group. చెప్పాలంటే ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మరొక వ్యక్తి ఇక్కడ ఇలా ఉన్నారు. వారెవరనగా ఆ గ్రూపు నాయకులు. This one would raise up and speak in tongues, this would interpret it. ఇక్కడ కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి భాషలతో మాట్లాడుతున్నాడు, ఇక్కడున్న వ్యక్తి అర్థం చెబుతున్నాడు. And would tell things about the meeting and so forth. కూటములను గురించి తత్సంబంధితమైన విషయాల గురించి చెప్తున్నాడు. I thought, my, I got to read that. అయ్యో, నేనది చదవాల్సి ఉంటున్నది అని నేను అనుకున్నాను. So then it vice versa, he'd fall on this and then back on that one, and each one would speak in tongues and interpret. ఆ తర్వాత మరలా ఒకటికి మరొకటిగా జరుగుతున్నది. అది ఇతని పైన అదే పడుతున్నది. ఇద్దరు భాషలతో మాట్లాడుతూ అర్థం చెప్తున్నారు. The rest of the church would speak, but it didn't seem like the interpretation come like these two men. మిగతా సంఘస్థులంతా మాట్లాడుతున్నారు, అయితే వీరిరువురు పైన జరుగుతున్న అనువాదం వల్లే అది లేదు. Now I seen they sit close together. I thought, oh my, they must be angels. ఒకరికొకరు దగ్గరగా కూర్చున్నారు. నేను అనుకున్నాను, బహుశా వారు దేవదూతులై ఉండాలి అని తలంచాను. So while sitting back there, వెనకాల కూర్చొని ఉన్నాను. ever what that was, you know what, I couldn't make out. It would come on me. అది ఏమై ఉంటుందో నేను అన్నది కూడా తెలియచేయలేను. అది నా మీదికి వస్తుందని తెలుసా. And I have a way of knowing things if the Lord wants me to know it. You know. అది నేను తెలుసుకోవాలని ప్రభు అభిష్టమైతే ఆ విషయాలు తెలుసుకోవడానికి నాకు మార్గం ఒకటి ఉన్నది, చూశారా. And I don't breathe this out, never before in public. ఆ కారణము చేతనే నేనది బహిరంగంగా వచించనని చెప్తున్నాను. But if I really want to find out anything, the Lord usually tells me about these things. ఏ విషయాల గురించైనా వాస్తవంగా నేను తెలుసుకోవాలని ఆశించితే ఈ విషయాల గురించి ప్రభు సాధారణంగా నాకు తెలుపుతారు. That's what the gift is for, you see. అందుకొరకే వరమనేది ఉంటుంది, చూశారా. So you can't just throw that out before the people. It becomes like cast your pearls before swine. ఆ కారణము చేత నీవేదో ప్రజల మధ్య దాన్ని విసిరివేయవద్దు. అది పందుల ఎదుట ముత్యములను వేయుట అవుతుంది. It's a sacred, holy thing, and you don't want to do that. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. నీవది చేయాలనుకోవద్దు. So God will hold me responsible. నన్ను స్వాధీనమందుకోవడానికి దేవుడే బాధ్యుడవుతాడు. Like talking to brethren and so forth. I wouldn't try to find out something evil about a brother. సహోదరులతో మాట్లాడుట మొదలగు వాటిలో సహోదరుల్లో ఏవో తప్పిదాల వెతుకుటకు నేను ఇష్టపడను. One time sitting at a table with a man, him with his arm around me. ఒక సమయంలో నేను ఒక వ్యక్తితో భోజన బల్ల యొద్ద కూర్చొని ఉండేది. తన చేయి నన్ను ఆలింగనం చేసుకుని ఉన్నది. Said, "Oh, brother Branham, I love you." ఓ సహోదర బ్రహ్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And I kept feeling something moving. నాకది ఏదోలా అనిపించినది. I looked at him. He couldn't have told me that. I know he didn't do it. నేను అతని వంక చూశాను. అది అతడు నాకు చెప్పలేదు. అతడు అలా చేయలేదని నాకు తెలుసు. See? Well, there it was. He was absolutely a hypocrite if there ever was one. చూశారా, అది అక్కడే ఉన్నది. అలాగా ఎవరున్నప్పటికీ అతడు నిఖర్షగా వేషధారి అవుతాడు. See? And right there with his arm around me, I said, well, okay. Walked away. చూడండి, అతని హస్తాలు నన్ను ఆలింగనం చేసుకునే ఉన్నవి. ఓకే, అలాగే అని నేను వెళ్ళిపోయాను. I don't want to know that. I'd rather just know him the way I know him as my brother. నేను అది తెలుసుకోవాలని లేదు. అతని సహోదరుడిగా నేను ఎరుగుదును. Let it go like that. Let God do the rest of it, see? అది అలాగే సాగనివ్వు, మిగతాది దేవుడు చేయునుగాక. చూశారా. And I want to know those things. నాకు అవసరం లేదు, అవి తెలుసుకోవాలని నాకు అక్కరలేదు. And many times on these things, it's not here in the church. అనేక సార్లు ఇటువంటి విషయాలు ఇక్కడ సంఘాల్లో ఉండవు. I'll be sitting in the room, sitting in a restaurant, and the Holy Spirit will tell me things that's going to happen. నేను గదిలో కూర్చుంటాను, రెస్టారెంట్ లో కూర్చుంటాను, జరగబోయే విషయాలు పరిశుద్ధాత్మ నాకు చెప్తారు. People's right here knows that to be true. ఇక్కడ ఉన్నటువంటి వారే అది వాస్తవమని ఎరుగుదురు. I'll sit at my home and I'll say, now, be careful, there's a car coming after a while. It'll be a certain person. నేను ఇంట్లోనే కూర్చొని జాగ్రత్త, కొద్దిసేపటి తర్వాత కారు వస్తుంది, అది ఫలానా వ్యక్తి అని చెప్తాను. Bring them on in, for the Lord has said they'd be here. ఇక్కడ ఉండాలని ప్రభు చెప్తున్నాడు, లోపలికి తీసుకుని రండి. When we go down the street, there'll be certain things happen. మేము బజారులోకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటవి. Watch that crossing there, because you're going to almost get hit. దాటుతున్న దాన్ని గమనించు,
ఎందుకంటే నీవు ఇక గుద్దుకుంటావు. Just see if it ain't that way. See, every time, just perfectly. నేనలాగైతే చూడండి, ఎప్పుడు కూడా అది సంపూర్ణంగా ఉంటుంది. So you don't want to throw yourself too much into that. ఆ కారణము చేత నిన్ను నీవుగా ఎక్కువగా అందులోకి నెట్టుకోవద్దు. Because you can use it. It's a gift of God, but you have to watch what you do with it. దానిని వినియోగించు, అది దేవుని వరము. అయితే దానితో నీవేమి చేస్తున్నావో గమనిస్తూ ఉండుము. God will hold you responsible. దేవుడు నీ విషయం బాధ్యుడవుతాడు. Look at Moses. మోషేను చూడు. Moses was a God-sent man. Do you believe that? మోషే దేవుడి చేత పంపబడినవాడు. మీరది నమ్ముతున్నారా? Predestinated, foreordained, and made a prophet. ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడినవాడై ప్రవక్తగా చేయబడెను. And God sent him out there and said, "Go speak to the rock after it done been smitten." దేవుడు తన ఎక్కడి నుండి అక్కడికి పంపించి బండతో మాట్లాడమన్నాడు. ఆ తర్వాత కొట్టబడినది. Said, "Go speak to the rock and it'll bring forth its water." వెళ్ళి బండతో మాట్లాడు అని చెప్పబడెను. అది నీళ్ళిచ్చెను. But Moses, angry, ran out there and struck the rock. అయితే మోషే కోపముతో అక్కడికి వెళ్లి ఆ బండను కొట్టాడు. The water didn't come. He smote it again. నీళ్లు రాలేదు. మరలా అతను కొట్టాడు. Said, "You rebels, must we bring you water out of this rock?" రుహులారా, ఈ బండలో ఉండి నీళ్లు రావాలా అని చెప్పాడు. See what God did? దేవుడు ఏం చేశాడో మీరు గమనించారా? The water come. We said, "Come up here, Moses." That was the end of it. నీరైతే వచ్చినది. మోషే ఇక్కడికి రా. దానితో అంతం అదే. See, you have to watch those things. So what you do with divine gifts. చూశారా? ఆ విషయాలు మీరు గమనించాలి. దైవిక వరాలతో మీరేమి చేస్తున్నారో మీరు గమనించాలి. He's like a preacher, a good, forceful preacher. ఒక ప్రసంగికుడు మాదిరిగా, అనర్ఘలమైన ఒక మంచి ప్రసంగికుడు He get out and preach just to take up offerings and money. God will hold him responsible for that. లేచి వెళ్లి ప్రసంగం చేస్తాడు. కేవలము కానుకలు ధనార్జన కోసం చేస్తాడు. అందుకొరకు దేవుడు తన్ని లెక్కడుగుతాడు. That's right. You have to watch what you do with divine gifts. అవునది వాస్తవం. దైవిక సంబంధమైన వరములతో నీవేమి చేస్తున్నావో నీవు గమనించవలసి ఉన్నది. Or try to make some big prestige, a big name for some church. లేక ఏదో గొప్ప ఘనత సంపాదించుకుంటూ కొరకో, లేక ఏదో ఒక సంఘానికి ఒక ఖ్యాతిని తెచ్చుట కొరకో, Or a big name for himself. లేక తనకు తానే గొప్ప పేరు సంపాదించుకోవడం కొరకో ప్రయత్నాలు చేయుట. I'd rather have 2 or 3 nights meeting and braze on somewhere else and be humble and stay down. నేను 2 లేక 3 రాత్రులు కుడిగల ఉండి ధైర్యంతో ఎక్కడో నివసించి అనుభవంతో అక్కడ ఉంటాను. And you know what I mean? Yes, sir. దాని భావం ఏంటో తెలుసా? అవునండి. Always keep a place where God can put his hand on you. దేవుడు ఆయన హస్తాన్ని నీపై ఎక్కడ పెట్టినాడో ఎప్పుడు కూడా అక్కడే ఉండు. This is inside life now, remember. అది లోపలి జీవనమై ఉంటుంది, గుర్తించు. So then, this day, I thought, well, I'm going to walk up. కాబట్టి ఈ దినాన్ని నేను అలా అనుకున్నాను. సరే, నడుస్తూ వెళ్తున్నాను. And I just so alarmed with those people, I thought I'd find out about those men. ఆ ప్రజలంతా చూచి నేను భీతి చెందిపోయాను. వారిని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నాను. And out in the yard, I kept looking for them after the service is over. బయట వరండాలో కూటం ముగించబడిన తర్వాత వారి కొరికే నేను వీక్షిస్తూ ఉన్నాను. I looked around, I found one of them. అటు ఇటు చూశాను. వారిలో ఒకరిని కనుగొన్నాను. I said, "How do you do, sir?" బాగున్నారండి అని అడిగాను. He said, "How do you do?" మీరెలా ఉన్నారు అని అడిగాడు అతడు. Said, "Was you the young preacher who preached this morning?" ఈ ఉదయాన్నే ప్రసంగించిన యవ్వనస్తుడైన ప్రసంగికుడు నీవేనా అని అడిగాడు. I was 23 years old, and I said, "Yes, sir." నేనప్పుడు 23 సంవత్సరాల వయస్కుడు వాడను. అవునండి అని చెప్పాను. And he said, "What was your name?" నీ పేరు అని అడిగాడు అతడు. I said, "Branham." And I said, "Yours?" బ్రెడ్హామ్ అని చెప్పాను. నీ పేరు అని అడిగాను. And he told me his name. అతని పేరు చెప్పాడు. And I thought, well, now if I can just get his contact of his spirit now. సరే, నేనిప్పుడు అతని మనసుతో సంఘీభావన చేసినట్లయితే అని నేను అనుకున్నాను. And yet not knowing what that was, doing it. ప్రతిస్పందన ఏమవుతుందో అని ఎరుగకనే అలా తలంచాను. I said, well, say, sir, I said, you people have something here that I don't have. మంచిదండి అని నేను అన్నాను. నాకు లేనిది మీరంతా కలిగి ఉన్నారు అని నేను చెప్పాను. He said, have you got the Holy Ghost since you believed? నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందావా అని అడిగాడు. I said, well, I'm a Baptist. నేను ఒక బాప్టిస్టు వాడను అని అన్నాను.
He said, but have you received the Holy Ghost since you believe? అతను అడిగాడు, అయితే నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందావా? And I said, well, brother, what do you mean? మంచిది, అంటే నీ అర్థమేంటి సహోదరుడా అని అడిగాను. I said, I haven't got what you all got, I know that. మీరంతా ఏమి కలిగి ఉన్నారో అది నాకు లేదు, అది మాత్రం నాకు తెలుసు అని నేను చెప్పాను. I said, because you've got something that seems to be powerful and so. ఎందుకంటే మీరేదో బలమైనది ఒకటి కలిగి ఉన్నారు అది అని నేను అన్నాను. Said, have you ever spoke with tongues? నీవెప్పుడైనా భాషలతో మాట్లాడితేవా? And I said, no, sir. లేదండి అని నేను చెప్పాను. Said, I'll tell you right quick, you haven't got the Holy Ghost. నేను ఇప్పుడు వెంటనే చెప్పగలను, నీవు పరిశుద్ధాత్మను పొందలేదు అని అన్నాడు. And I said, well, if that's what it takes to get the Holy Ghost, I haven't got it. సరే, పరిశుద్ధాత్మను పొందుకుంటా అదే అయితే నేనది పొందలేదు అని నేను అన్నాను. And so he said, well, if you haven't spoke with tongues, you haven't got it. అతను అన్నాడు, నీవు భాషలతో మాట్లాడకపోతే నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదు. And keeping his conversation that way, I said, well, where can I get it? మా యొక్క సంభాషణ అలాగే సాగిపోతుండగా నేనది ఎక్కడి నుండి పొందగలను అని అడిగాను. I said, get on in the room there and start seeking the Holy Ghost. పరిశుద్ధాత్మను వెదకు అని చెప్పాడు. And I kept watching him, he didn't know what I was doing. నేను అలాగే కనిపెడుతున్నాను, నేనేమి చేస్తున్నానో అతనికి తెలియదు. But I knew he had a little strange feeling because his eyes began to get a little glassy as he looked at me. అయితే అతనికి ఏదో విడ్డూరం కనిపించదని నాకు తెలుసు. ఎందుకంటే అతను నా వైపు చూస్తున్నప్పుడు అతని కన్నులదోలాగా నాకు చూస్తున్నాడు. But he was really a Christian. అయితే వాస్తవంగా అతడు క్రైస్తవుడే. He was absolutely wrung out 100% a Christian. అతను 100% నిష్కర్షంగా క్రైస్తవుడే. That's right. Well, I thought, praise God, here it is. అవునది వాస్తవం, అది ఇక్కడే ఉన్నది, దేవునికి స్తోత్రం అని నేను అనుకున్నాను. I've got to get to that altar somewhere. బలిపీఠం దగ్గరికి ఎక్కడికో ఒక చోటుకు నేను చేరుకోవాలి. I went out, looked all around, thought I'd find the other man. బయటికి వెళ్ళాను, అటు ఇటు చూశాను, నేను ఇంకొక వ్యక్తిని నేను కలుసుకుంటాను అని తలస్తున్నాను. And when I found him and started talking to him, I said, how do you do, sir? నేను అతని కనుగొని అతనితో మాట్లాడుతూ ఎలా ఉన్నారండి అని అడిగాను. He said, say, what church you belong to? Said, they tell me you're a Baptist. అతను అన్నాడు, ఏ సంఘానికి నీవు సంబంధించిన వాడవు, నీవు బాప్టిస్టు వాడవని వారు చెప్పారే అని అన్నాడు అతడు. I said, yep. అవును అని చెప్పాను. And he said, you ain't got the Holy Ghost yet, have you? I said, well, I don't know. Said, you ever spoken tongues? I said, no, sir. Said, you haven't got it. నీవింతవరకు పరిశుద్ధాత్మను పొందలేదు, అవును కదా అని అడిగాడు. నాకు తెలియదు అని నేను అన్నాను. నీవెప్పుడైనా భాషలో మాట్లాడావా అని అడిగాడు. లేదండి అని చెప్పాను. నీవు పొందలేదు అని అన్నాడు. And I said, well, I know I haven't got what you all got. I know that. మీరంతా పొందుకున్నదేదో అది నేను పొందలేదు, అది నాకు తెలుసు అని చెప్పాను. I said, but my brother, I'm really wanting it. అయితే సహోదరుడా, నేను నిజంగా అందుకొరకై అపేక్షిస్తున్నాను. He said, well, there's the pool ready. I said, I've been baptized. సరే, నీళ్లు సిద్ధంగా ఉన్నవి అని అన్నాడు. నేను చెప్పాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్పాను. But I said, I haven't received what you all got. I said, you got something that I really want. అయితే మీరంతా పొందుకున్నది నేను పొందుకోలేదు, మీరు కలిగి ఉన్నది అది నిజంగా నాకు కావాలి అని చెప్పాను. He said, well, that's fine. I was trying to catch him, you see. మంచిది, అది చాలా మంచిది అన్నాడు. నేను అతన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. And when I finally got his spirit, now that was the other man. ఆ తర్వాత చిట్ట చివరికి ఆ ఎదుటి మనిషి మనోభావాన్ని నేను పట్టివేసిన తర్వాత, If I ever talked to a low down hypocrite, there was one of them. బలహీనుడైన వేషధారితో నేను ఎన్నడైనా మాట్లాడితే అలాంటి వారిలో అతడు ఒకడై ఉంటాడు. He was living, his wife was a black-headed woman, he was living with a blonde and had 2 children by her. అతని భార్య నల్ల వెంట్రుకలు కలిగి ఉన్న స్త్రీ, అతడు ఒక అందమైన స్త్రీతో చెడ్డ సంపర్కము కలిగి 2 బిడ్డలు కలిగి ఉన్నాడు. Drink, curse, run to taverns and everything else. త్రాగుడు, సారాయి అంగడికి తిరగడం, ఇలా రకరకాల అలవాట్లు. And yet in there, and speaking in tongues and prophesying. అయినప్పటికీ భాషలతో మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. Then I said, Lord, forgive me. I went home. ఆ తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాను. That's right. I said, I'll just get away. I can't understand it. అవునది వాస్తవం, నేను అది అర్థం చేసుకోలేదు అని చెప్పాను. Seemed like the blessed Holy Spirit falling on that hypocrite.
I said, can't be. That's all. ఆ వేషధారి మీద ఆశీర్వదించబడిన పరిశుద్ధాత్మ కృమ్మనివ్వనట్లా అగుపించుట కానేరదే, అంతే. During this long period, then me studying and crying. ఈ సుదీర్ఘ కాలమంతా నేను పఠనం చేస్తూ ప్రార్థన చేస్తున్నాను. Thought if I could get out with them, maybe I could find out what it was all about. నేను వారితో కలిసి వెళ్ళినట్లయితే అదంతా ఏంటో నేను తెలుసుకొనవచ్చునేమో అని అనుకున్నాను. Here's one, a genuine Christian, and the other, a real hypocrite. ఇక్కడేమో స్వచ్ఛమైన క్రైస్తవుడు, మరొక్కడేమో నిజమైన వేషధారి. And I thought, what of it? అదేమైంటుంది అని తలంచాను. Oh, I said, God, maybe there's something wrong with me. ఓ దేవా, బహుశా నాలో ఏదో ఒక తప్పున్నది అని అనుకున్నాను. I said, being a fundamentalist, that'll have to see that in the Bible. మూలాధారం నమ్మే నేను అదంతా బైబిల్లో ఉన్నదే అని అన్నాను. It has to me, everything that operates must come out of this Bible or it's not right. అది అలాగే ఉండాలి. నాకైతే జరిగేదంతా బైబిల్లో ఉండే అది జరగవలసి ఉన్నది, లేనట్లయితే అది వాస్తవమైనది కాదు. It has to come from here. అది ఇక్కడుండే రావాలి. It's to be proved in the Bible, not just one place. అది బైబిల్ నుండి నిర్ధారణ చేయబడాలి, ఏదో ఒక చోట కాదు సుమా. But it has to come all the way through the Bible. అయితే అది బైబిల్ అంతటిలో కూడా అది ఉండవలసి ఉన్నది. I have to believe it. It has to dovetail and tie together with every scripture. నేనది నమ్మాలి. అది వాస్తవమైన అతుకే కావాలి. ప్రతి లేఖనానికి అది ఏకీభవించాలి. I don't believe it. లేట్లయితే నేనది నమ్మను. And then, because Paul said if an angel from heaven come preach any other gospel, let him be accursed. So I believe the Bible. కాబట్టి పౌలు చెప్తున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన దూత మరొక సువార్తను ప్రకటించినట్లయితే అతడు శాపగ్రస్తుడుగాక. కనుక నేను బైబిల్ నమ్ముతాను. And I said, I could never see nothing like that in the Bible. అలాంటిది బైబిల్ నుండి నేను చూడలేదు అని అన్నాను. 2 years later, 2 సంవత్సరాల తర్వాత, after I'd lost my wife and everything, నా భార్యను మొదలగు తదితరం నేను పోగొట్టుకున్న తర్వాత, I was up there at the Greens Mill, my little old place up there, నేను గ్రీన్ మిల్ లో ఉన్నాను. అది నా పరిచయ స్థలము. praying, been back in my cave back there for 2 or 3 days. 2 days it was. ప్రార్థిస్తున్నాను. తిరిగి నా గుహలోకి 2-3 దినాలు వెళ్ళాను. 2 దినాలైనది. I walked out to get a bit of breath of air. కొద్దిగా గాలి పీల్చుకుంటూ కొరకై అలా బయటకు వెళ్ళాను. And when I walked out there, my Bible was laying out there on the end of a log. నేను అలా బయటకు నడుస్తూ వెళ్తూ అక్కడ మొద్దు చివర భాగాన నా బైబిల్ పెట్టి వెళ్ళాను. Just as you come in, an old tree blow down, had a fork in it. మీరు లోనికి వస్తున్నప్పుడు ఒక పాత చెట్టు గాలి వీస్తూ ఉంటుంది. దానికి ముండ్ల గరిటె మారిగా ఒకటి ఉన్నది. Now you had a fork laying up like this, the tree laying down. దాని ముండ్లు ఇలా పెట్టబడి ఉన్నది, చెట్టు ఇలా వంగి ఉన్నది. I just sat straddle that log and lay out there at night time looking up towards the skies like that. నేను ఆ దూల పొద్దున అలా పెట్టి రాత్రిపూట అక్కడ పండుకునేవాడను. ఇలా ఆకాశం వంక చూస్తూ పండుకునేవాడను. My hand laying up like this and sometimes go to sleep laying right on the log like that praying. నా చెయ్యి ఆ దూలం పైన అలా పెట్టి కొన్నిసార్లు ఈ విధంగా పండుకొని ప్రార్థిస్తుంటాను. Be up there several days, just don't eat or drink, just there praying. అనేక దినాలు అక్కడ ఉన్న తర్వాత ఏమీ తినకుండా త్రాగకుండా ప్రార్థించాను. And I walked out to get a little fresh air out of that cave. Is cool, damp back in there. కొద్దిగా మంచి గాలి పీల్చుకోవడం కొరకై బయటకు వెళ్ళాను. ఆ గుహలో ఉండి చలిగా తేమగా అక్కడ ఉన్నది. So then I come out and there laid my Bible where it had it the day before. అందుచేత మరలా బయటికి వచ్చి క్రితం దినం ఎక్కడుంచానో అక్కడ నా బైబిల్ పెట్టాను. And it was turned to Hebrews, the 6th chapter. హెబ్రీ 6వ అధ్యాయముకు అది తిరిగినది. And I began to read there. నేను చదవడానికి ప్రారంభించాను. Let us lay aside go on to perfection, not laying again the foundation of repentance and dead works and faith towards God and so forth. For it is impossible for those which were once enlightened, made partakers of the heavenly gift and the callings and so forth. But said, but thorns and thistles, which is nigh to rejection, whose in the water, the rain cometh off upon the earth to dress it and prepare it for that which is nigh to rejection, with thorns and thistles, whose end is to be burned. నిర్జీవకులను విడిచిపెట్టి సంపూర్ణమయకుడు సాగిపోవుదం మొదలగునవి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధ వరములు రుచి చూచి పిలుపులో పాలు అయిన వారు మొదలగున చదువుతున్నాను. ఇలా చెప్పబడినది. అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు పెరిగినవి కనుక విసర్జింపబడును. భూమిపై తిరుగుచు తరచుగా కురియు వర్షము త్రాగి భూమిపై తరచుగా కురియు వర్షము త్రాగి అనుకూలమైనది ఫలించక విసర్జింపబడి ముళ్ళ తీగలు గచ్చ తీగలు పెరిగిన యెడల
విసర్జింపబడును. And something went, ఒకటి వెళ్ళి oh, here it is. ఇక్కడేముందని నేను అనుకున్నాను. Oh, here, now whatever he won't me up here, he's fixing to give me a vision right now. నన్ను ఇక్కడ మేల్కొలు పొందేవారు నేను విన్నాను. నాకిప్పుడు దర్శనం ఇయ్యబడిన ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. I waited there on the end of that log and waited. ఆ ముద్దు కొన భాగాన నేను అలాగే కనిపెడుతూ ఉన్నాను. I got up and walked back and forth, up and down. నేను లేచి వెనుకకు ముందు క్రిందకి పైకి నడుస్తున్నాను. Walked back, nothing happened. వెనుకకి నడిచి వెళ్ళాను, ఏమి జరగలేదు. Walked back to my cave again, nothing happened. నా గుహ వైపే వెనుకకు వెళ్ళాను, ఏమి జరగలేదు. I stood there and I thought, oh, what is this? నిన్న అలాగే నిలబడి ఇది ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తున్నాను. I walked over to my Bible again and oh, it just come all over me again. ఆ బైబిల్ వైపే మరలా నడుస్తూ వెళ్ళాను, అది మరలా నా వైపే వచ్చినది. I picked it up and I thought, what's in there he wants me to read? అది నేను అలా పుచ్చుకొని అందులో ఏమున్నదో అది చదవాలని ఆయన కోరుతున్నాడేమో అని అనుకున్నాను. I kept reading on down about repentance towards God and faith and so forth. దేవుని ఎడల పశ్చాత్తాపము, విశ్వాసము విషయాలన్నీ కూర్చొని చదువుకున్నాను. And I read on down where it said, the rain cometh off upon the earth to dress it and prepare it for what it's meant for here. భూమి తన మీద తరచుగా కొరికి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరు అని చెప్పబడుతున్నది చదువుతున్నాను. But the thorns and thistles which is nigh unto rejection, whose end is to be burned. అయితే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు తన మీద పెరిగి తుదకది విసర్జించబడి కాల్చివేయబడును. Oh, it just shake me. అది నన్ను వణికింపచేసినది. I thought, Lord, are you going to give me a vision of what I was up there asking for something or other? దీనిని గురించి నీవు నాకు ఈ దర్శనం అనుగ్రహిస్తున్నావు అని తలస్తూ ఉంటిని. ఆయన్ను మరొక్కడి ఎదురుకై నేను అతడ ఉన్నాను. Then all at once before me I seen the world a-rolling. ఆ తర్వాత వెంటనే ప్రపంచమంతా నా ఎదుట తిరిగిపోతున్నట్లున్నది. It was all disced up. అదంతా చక్రమై చుట్టుకొని పోయినది. And here went a man with white, with his head up, sowing seeds like this. తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చి తల ఎత్తుకొని విత్తనాలు విత్తుతున్నాడు. And when he went, coming just as he went over the hill, అతను అలా కొండ దగ్గరికి వచ్చిన తర్వాత here come a man behind him, dressed in black with his head down, sowing seeds. ఇక్కడ నల్లని వస్త్రాలు ధరించిన మరొకడు వచ్చి తల వంచుకొని ఉండి విత్తనాలు విత్తుతున్నాడు. And when the good seeds come up, it was wheat. మంచి విత్తనాలు మొలకెత్తగా అవి గోధుమలై ఉన్నవి. And when the bad seeds come up, it was weeds. ఆ చెడ్డ విత్తనాలు మొలకెత్తగా అవి కలుపు మొక్కలై ఉంటున్నవి. And then it come a great drought on the earth. ఆ తర్వాత గొప్ప కరువు గట్టి భూమిపైకి వచ్చినది. And the wheat had its head hanging over, just about perish, wanting water. పాడైపోతున్నట్లుగా గోధుమలు తల ఉంచేసినవి, నీళ్లు లేక అలా అయిపోయినవి. I've seen all the people with their hands up praying for God to send water. వర్షాన్ని పొమ్మని ప్రజలంతా తల్ల వంచి దేవునికి ప్రార్థిస్తుండగా నేను చూశాను. And then I seen the weed, it had its head down, bowing for water. ఆ తర్వాత కలుపు మొక్కలంతా నీళ్ల కొరకైనట్లుగా తల్ల వంచేసినవి, అలాగది నేను చూశాను. And just then the great clouds come across and the rain just gushed down. ఆ తర్వాత బలమైన మేఘాలు వచ్చి భీకర వర్షం కురిచినది. And when it did, the little wheat that was all bent over went, stood right up. అదే అలా జరగగానే ఆ వంగిపోయిన ఆ చిన్న గోధుమలు అనుకుంటూ నిటారుగా నిలిచినవి. And the little weed right by its side went, stood right up. ప్రక్కనే ఉన్న కలుపు మొక్కలు ఉష్ అనుకుంటూ నిలబడిపోయినవి. I thought, well, what's that? అరే ఏంటి అని అనుకున్నాను నేను. Then it come to me. ఆ తర్వాత అది నా మీదకి వచ్చినది. There it is. అదే ఇదే The same rain that makes the wheat to grow, makes the weed to grow. ఏ వర్షమైతే గోధుమలు పెంచడానికై వినియోగపడినో అదే వర్షము కలుపు మొక్కలు పెంచుట కొరకై కురిసినది. And the same Holy Spirit can fall in a bunch of people. ఆ గుంపు ప్రజల మీద ఏ పరిశుద్ధాత్మ కురంబరించబడినదో And can bless a hypocrite just the same as it blesses the other. ఆశీర్వాదమిచ్చు అదే వేషధారి పైన పడినది. Jesus said, by their fruits you shall know them. యేసు ఇలాగ చెప్పారు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు అని. Not whether he shouts, whether he rejoices, అతడు కేకలు వేయటం బట్టి కాదు, కేరింతల కొట్టుడు ద్వారా కాదు, but it's by his fruits you shall know him.
వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. I said, there you are. I got it, Lord. నీవక్కడే ఉన్నావు ప్రభువా, నేను పొందుకున్నాను. I said, then that really is the truth. This man, you could have gifts without knowing God. అది నిజముగా సత్యము. దేవుడంటే ఎరుగకుండానే నీవు వరాలు కలిగి ఉంటావు. So then I was getting too critical on speaking with tongues, you see. కాబట్టి చూడండి, భాషలతో మాట్లాడట నాకు చాలా కష్టతరంగా ఉండెను. But one day then how God had vindicated that to me. అయితే ఒక దినాన దేవుడు దానిని నాకు రుజువుపరిచాడు. I was baptizing down on the river, my first converts at the Ohio River. ప్రప్రదంగా మార్పు చెందినటువంటి నా వారిని ఓహియో నదిలో బాప్తిసమిచ్చుచుండిని. And the 17th person I was baptizing, ఆ తర్వాత 7వ వ్యక్తికి బాప్తిసమిచ్చుచుండిని. as I started to baptize them, I said, Father, as I baptize him with water, you baptize him with the Holy Spirit. నేను బాప్తిసమిచ్చుచు ఇలా చెప్పాను, నేను నీళ్ళలో అతనికి బాప్తిసమిచ్చుచున్నాను, నీవు పరిశుద్ధాత్మలో అతనికి బాప్తిసమివ్వు అని చెప్పాను. I started to put him under the water. నీళ్ళలోకి అతని ముచ్చుతున్నాను. Just then a whirl come from the heavens above, and here comes that light shining down. ఆయన ఆకాశం నుండి సుడిగాలి వచ్చినది, ఆ వెలుగు ఇక్కడ ప్రకాశిస్తున్నది. Hundreds and hundreds of people on the bank. వందల ప్రజలు ఆ ఒడ్డున ఉన్నారు. Right at 2:00 in the afternoon in June. అది జూన్ మాసము మిట్ట మధ్యాహ్న వేళ 2 గంటల సమయం. And it hung right over where was that. నేను ఎక్కడ ఉన్నానో నా పైనది వ్రేలాడుతున్నది. A voice spoke from there and said, as John the Baptist was sent for the forerunner of the first coming of Christ, you've got to have a message that will bring forth the forerunning of the second coming of Christ. ఒక స్వరం ఇలా చెప్పినది, క్రీస్తు యొక్క మొదటి రాకడకు బాప్తిస్మిచ్చే యోహాను ఎలా ముందటివాడుగా పంపబడినో, క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందటువంటి వర్తమానము అటువంటి దానిని నీవు కలిగి ఉన్నావు అని చెప్పబడినది. And it like scared me to death. అది నాకు చచ్చిపోయేంతగా భీతిని కలిగించినది. And I went back and all the people there, the foundrymen and all them, the druggists and all of them on the bank. అక్కడున్న సమూహ ప్రజలంతా, కర్మాగార పనివారు, మందులు తయారు చేయ పనివారు, వారంతా ఆ నది ఒడ్డునే ఉన్నారు. నేను తిరిగి వెళ్లిపోయాను. I'd baptized about 200 or 300 that afternoon, and when they taken me out, ఆ మధ్యాహ్న వేళ 200-300 మందికి బాప్తిసమిచ్చాను. వారు నన్ను బయటకు తీసినప్పుడు, pulled me out of the water, the deacons and so forth went up. They asked me, said, what did that light mean? నీటిలో ఉండి బయటకు లాగారు. పెద్దలు తదితరులంతా బయటకు వచ్చి ఆ వెలుగు ఏంటి అని అడిగారు. A big group of colored people from the Gilded Age Baptist Church. గిలాదు ఏజ్ బాప్టిస్టు సంఘస్థులైన ఆ పెద్ద గుంపైన నల్లవారంతా, And the Lone Star Church down there. అక్కడ లోన్ స్టార్ సంఘస్థులు అక్కడ ఉన్నారు. And many of those down there, they began screaming when they saw that happen. People fainted. అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ సంభవనను చూచి ఏడ్చారు, పడిపోయారు. A girl, I tried to get out of a boat there, sitting there with a swimming suit on. ఒక అమ్మాయి పడవలోండి బయటికి వచ్చుటకు ప్రయత్నిస్తూ ఈతగాళ్ల వస్త్రాలు ధరించి అక్కడ కూర్చుకొని ఉన్నది. A Sunday school teacher in a church. ఆమె ఒక సంఘానికి ఆదివారపు బడి ఉపాధ్యాయుని. And I said, won't you get out, Margie? బయటికి రావా అని అడిగాను. She said, Billy, I don't have to get out. I said, that's right, you don't have to. బిల్లి, నేను బయటికి రాను అని అన్నదామె. మంచిది, రావా అని అడిగాను నేను. But I'd have enough respect for the gospel to get out where I'm baptizing. She said, I don't have to. నేను బాప్తిస్మిస్తున్న స్థలం నుండి నీవు బయటికి వచ్చుటకు స్వార్థ నిమిత్తము తగిన గౌరవం నాకున్నది. ఆమె అంటున్నది, నాకది లేదు అని అన్నది. And when that she sat there sniggered and laughed at me baptizing. బాప్తిస్మిస్తున్నప్పుడు ఆమె అచ్చట కూర్చొని నవ్వుతూ అలా చేస్తున్నప్పుడు, Because she didn't believe in baptizing. ఎందుచేతనగా బాప్తిస్మును గురించి ఆమె నమ్మదు. So then, when the angel of the Lord come down, she pitched forward in the boat. అప్పుడు ప్రభుదూత దిగిరాగా ఆవిడ పడవలో ముందుకు పడిపోయింది. The day the girl's in the insane institution. ఏ రోజు ఆ అమ్మాయి పిచ్చాసుపత్రిలో ఉన్నది. So, you just can't play with God. నీవు దేవునితో ఆటలాడలేవు. Now, later on, a beautiful girl went to drinking later on, was hit with a bottle of beer bottle, cut all over her face down. Oh, a horrible looking person. ఆ తర్వాత నీళ్లు త్రాగటానికి ఒక అందమైన అమ్మాయి వెళ్ళినది. ఒక బీరు సీసాకు కొట్టుకుని ముఖమంతా పగిలిపోయినది. అయ్యో, భీకరంగా అయిపోయినది. And there, that happened. అది అక్కడ జరిగిన విషయం. And then all along down through life, I'd see that. ఆ తర్వాత
జీవితం అంతా కూడా నేను ఇది చూశాను. See that moving, see that visions, how those things would happen. అవి జరుగుట, ఆ దర్శనాలు చూచుట, ఆ సంగతులని ఎలా జరిగినవో అన్ని. Then a little later on, it kept bothering me so much. ఆ తర్వాత కొంచెం కాలమైన తర్వాత అది నన్ను ఎంతగానో ఇబ్బంది కలిగజేసినది. And everybody tell me it was wrong. అది తప్పు అని అందరూ అంటుండేవారు. And I took off to my old stamping grounds up there where I always prayed through. నేను ఎక్కడైతే ప్రార్థిస్తూ ఉండేవాడనో ఆ నా చిరుపరిచే స్థలములో ఉండి లేచిపోయాను. And no matter how much I keep praying for that not to come to me, it come anyhow. నా మీదికి రావద్దని ఎంతగానో దాని కొరకు ప్రార్థించినప్పటికీ ఎలాగైనా అది నా మీదికి అది వచ్చేస్తూనే ఉన్నది. And so I was game warden in the state of Indiana. ఇండియానా రాష్ట్రములో నేను గేమ్ వార్డెన్ గా పనిచేశాను. And I come in, there was a man sitting there, నేను లోపలికి వచ్చాను. అక్కడ ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. a brother to my pianist at the tabernacle. మందిరంలోని పియానిస్ట్ యొక్క సోదరుడు అతడు. And he said, Billy, will you ride up to Madison with me this afternoon? I said, I can't do it. I got to go up to the forestry. అతడు అడిగాడు, బిల్లీ, ఈ మధ్యాహ్నం మేడిసన్ వరకు నన్ను దాటవేస్తావా అని అడిగాడు. నేను అది చేయలేను, నేను అడవుల వరకు వెళ్లాల్సి ఉంది అని చెప్పాను. And I'd just coming around the house and taking off my belt, gun belt and things and rolling up my sleeves. నేను ఇంట్లోకి వచ్చి నా తుపాకీ బెల్ట్ తదితరవి తీసి నా చేయి చొక్కాయి ముడిచాను. We live in a little 2-room house. నేను 2 గదుల చిన్న ఇంట్లో నివసించాను. I was going to wash and make ready for my meal. నేను కడుక్కొని నా భోజనం సిద్ధపరచుకోబోతున్నాను. And I washed and just walking around the side of the house under a big maple tree. కడిగి వేసి ఇంటి ప్రక్కనేనున్న గంగిరెగ్గు చెట్టు దగ్గరికి వెళ్ళాను. And all at once something went. అకస్మాత్తుగా ఎవరో వచ్చి And it just almost passed out. అలా అది జరిగిపోయినది. And I looked and I knowed it was that again. నేను చూశాను, మరలా అదే అని నేను గ్రహించాను. I sat on those steps and he jumped out of his car and ran to me and said, Billy, are you fainting? I said, no, sir. నేను మెట్ల మీద కూర్చున్నాను. అతను తన కారులో ఎదురు దూకి నా వద్దకు పరిగెత్తుకుని వచ్చి, బిల్లీ, నీవు మూర్ఛనిపోతున్నావు అని అడిగాడు. లేదండి అని నేను అన్నాను. He said, what's the matter, Billy? బిల్లీ, ఏం జరిగినది అని అడిగాడు. I said, I don't know. I said, just go ahead, brother. That's all right, thank you. నాకు తెలియదు. వెళ్ళు సహోదరుడా, మంచిది, వందనాలు. My wife came out and brought a pitcher of water. She said, honey, what's the matter? నా భార్య పాత్రలో నీళ్లు తీసుకుని బయటికి వచ్చి, హాని, ఏం జరిగింది అని అడిగినది. I said, nothing, sweetheart. ప్రీతమా, ఏమీ లేదు అని చెప్పాను. So she said, come on now, dinner's ready. She put her arm around me, tried to bring me in. భోజనం సంసిద్ధంగా ఉంది, వచ్చేసేయ్ అని చెప్పి నా వీపుపై చేయి వేసి నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది. I said, honey, I want to tell you something. ప్రీతమా, నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అని నేను అన్నాను. I said, you call them up and tell them I won't be out there this afternoon. నీవు వారిని అక్కడికి పిలిచి ఈ మధ్యాహ్నం ఇక్కడ ఉండమని వారికి చెప్పు అని నేను చెప్పాను. I said, meaty, sweetheart. మేడా, ప్రీతమా అని నేను చెప్తున్నాను. I said, I know in my heart I love Jesus Christ. నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నానని నాకు తెలుసు అని అన్నాను. I know that I've passed from death unto life. నేను మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నానని నాకు తెలుసు. But I don't want the devil having anything to do with me. దయ్యం నాకు ఎటువంటిది చేయడం నేను ఇష్టపడను. And I said, I can't go on like this. I'm a prisoner. నేను ఇలాగే సాగిపోతూ ఉండలేను. నేను ఒక ఖైదీని అని అన్నాను. I said, all the time when this thing keeps happening, things like that, and these visions are coming and so forth like that, or whatever it is, I said, it happens to me. I didn't know it was a vision. I didn't call it a vision. But I said, them trances like, I said, I don't know what that is. ఎల్ల వేళ కూడా ఇది జరుగుతున్నప్పుడెల్లా కూడా ఇలాంటి దర్శనాలు వచ్చుతున్నప్పుడెల్లా అదేమైనప్పటికీ నేను చెప్తున్నాను, అది నాకు జరిగినప్పుడు అది దర్శనమని నాకు తెలియదు, అది దర్శనమని నేను అనను. వారు దాన్ని మైకమంటున్నారు, మరి ఏదేంటో అని అది నాకు తెలియదని చెప్పాను. And honey, I don't want to fool with it. They tell me it's the devil, and I love the Lord Jesus. నేను దాన్ని హీనంగా అనడము నాకు ఇష్టం లేదు. అది దయ్యమని వారు చెప్తున్నారు. నేను ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాను. Oh, she said, Billy, you ought to listen to what people tell you. ఓ బిల్లీ, ప్రజలు అనేది నీవు ఆలకించకు అని ఆమె చెప్పినది. I said,